ఇప్పటికీ కూడా వెన్నుపోటు, బ్యాక్ స్టాబింగ్ Yes. అంటే చాలామంది పర్సనల్ అటాక్స్ చేస్తారు ఈ విషయంలో. బట్ ఎప్పుడైతే ఫ్యామిలీ డిసైడెడ్ దట్ సిబిఎన్ విల్ టేక్ ఓవర్ అనేది, సిబిఎన్కి ఆయననే బ్లాక్ షిప్ అవుతాడు ఫర్ ఎవర్ అనేది తెలుసు. లెట్స్ లుక్ ఎట్ ది అదర్ సైడ్. ఆఫ్టర్ హీ టుక్ ఓవర్ 95 to 2004 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్స్ ఆఫ్ డెవలప్మెంట్. చాలా మంది విమర్శించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి పర్సన్ ఒక స్టెబిలిటీ లేదు. జనసేన played a very crucial role at that moment when CBN got arrested. ఎందుకంటే అప్పటి వరకు సిబిఎన్ మీద ఒక ఇంప్రెషన్ ఉండింది పీపుల్కి, నాట్ సో పాజిటివ్ అనొచ్చు. బట్ దట్ అరెస్ట్ టర్న్ ఎవ్రీథింగ్ అప్సైడ్ డౌన్. ఫర్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు చాలా మట్టుకు పాలిటిక్స్లో ఏమవుతుందంటే పీపుల్ హిట్టింగ్ అండర్ ద బెల్ట్. సో అలాంటప్పుడు ఆపోజింగ్ క్యాంప్స్ ఏమనుకుంటాయి? సిబిఎన్ విషయంలోనే చూసాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ని అటాక్ చేశారు డైరెక్ట్గా, వైసీపీ చేసి. లీడర్ కొంచెం సైకోఫాంట్గా ఉన్నప్పుడు ఆ లీడరే గొప్ప, మేము టు అపీస్ దట్ లీడర్ మేము ఏదన్నా చేస్తాము అనే పార్టీ వైసీపీ. వాట్ మేక్స్ కేసీఆర్ వాట్ హీ ఇస్? ఇండియాలో ఇంకొక స్టేట్ని కార్వౌట్ చేయగలిగారు వీళ్ళు. ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ అ జోక్. మీరు సెవెరల్ పార్టీస్తో వర్క్ చేశారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ. నౌ ద క్వశ్చన్ ఇస్ వై నాట్ వైసీపీ? మనకు కూడా పర్సనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, హ్యూమన్ వాల్యూస్. సో తేజస్విని గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ శశాంక్, ఇట్స్ అ ప్లెజర్ బీయింగ్ హియర్. లైక్ మీ ప్రొఫైల్ చూస్తే లైక్ ఎంత డైవర్సిటీ ఉందంటే ఒక ఎగ్జామినేషన్ స్క్రిప్ట్ లాగా ఉంది. అసలు ఏం చేస్తారు, ఏం చేశారు, ఒకసారి వ్యూవర్స్ కోసం చెప్తారు? షూర్. సో నా కెరియర్ని నేను జర్నలిజంతో స్టార్ట్ చేశాను. మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, అల్ జజీరాలో పనిచేశాను. అట్లాగే చాలా వెబ్సైట్స్కి హ్యూమన్ రైట్స్ స్టోరీస్ రాశాను ఫ్రీలాన్స్ చేస్తూ. దాని తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఏపీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 2014లో కమ్యూనికేషన్స్ ఆఫీసర్గా పనిచేశాను ఆ టర్మ్లో. సో అప్పుడు ఆ ఎక్స్పోజర్ వాజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే అప్పటి వరకు నేను జర్నలిజంలో ఉండి ఆబ్జెక్టివిటీ, అన్బయాస్డ్ రిపోర్టింగ్ ఇవన్నీ చేసేదాన్ని. సో సడన్గా గవర్నమెంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకో సైడ్ ఆఫ్ పాలిటిక్స్ కనిపించింది నాకు బేసిక్గా. సో ఆ కాంట్రాస్ట్ అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. సో అప్పుడు వచ్చిన ఐడియా ఏంటి అంటే, అవును మనకి హీఈస్ వన్ ఆఫ్ ద మోడర్న్ మేకర్స్ ఆఫ్ ఇండియా కదా, ఈయన మీద ఇప్పటివరకు ఒక ప్రాపర్ బయోగ్రఫీ లేదెందుకు మనకి. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లీడర్స్, వైట్ వెస్టర్న్ లీడర్స్ తీసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళని గ్లోబల్ లీడర్స్ చేసి పడేసేవాళ్ళు రైట్. సో అది ఒక ఆర్కైవ్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఉండకపోతుండొచ్చు కొన్ని ఇయర్స్ తర్వాత, బట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ టైంలో పాలిటిక్స్ ఎలా ఉండింది, ఈ లీడర్ ఏం చేశాడు, ఆర్ పొలిటికల్ సినారియోస్ ఎట్లా ఉండినాయి అనేది మేబీ బయోగ్రఫీ కన్వే చేస్తుందేమో, తెలీదు కదా. ఎందుకంటే నా బుక్ రీసెర్చ్ ఐడియా ఫర్ ఇండియాస్ గ్లోబల్ లీడర్, ద బయోగ్రఫీ దట్ ఐ రోట్ ఆన్ చంద్రబాబు నాయుడు, అది అలా వచ్చిందనమాట. లైక్ 1950s, ఎర్లీ 1940s పాలిటిక్స్ ఎలా నడిచింది, ఎన్జి రంగా వాజ్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పోస్ట్ దట్. సో దాని ఇంపాక్ట్ ఎట్లుండింది ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి రాశారు. So it was not just his story, but his story parallel to the politics of the state also. So it's a very differently written book. అది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, చదవని వాళ్ళు they will think it is just a డబ్బా piece. అంటే పొలిటికల్ బయోగ్రఫీ రాసేటప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? యూజువల్లీ ఒక సెన్స్ ఆఫ్ బయాస్ ఉంటుంది కదా, అండ్ బయాసే కాకుండా ఒక సెన్సిటివిటీ కూడా ఉంటుండొచ్చు. ఏదైనా క్రిటికల్గా రాసినప్పుడు క్యాడర్ కానీ కొంతమంది ఫ్యాన్ బేస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో కొన్ని ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటాయి. అండ్ ఇప్పుడు హూఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు బుక్స్ రాసేటప్పుడు వాళ్ళు దేవుళ్ళు కాదు, దే ఆర్ హ్యూమన్స్. ఇది మనం మర్చిపోవద్దు. యాజ్ రైటర్ కానీ ఆథర్ కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఆబ్వియస్లీ ఎవరిలోనన్నా ఏదన్నా ఫ్లా ఉండొచ్చు, కానీ ఆ ఫ్లా వాళ్ళకి దాని త్రూ ఆ ఫ్లా త్రూ వాళ్ళు నెసలు నేర్చుకున్నారా, లేకపోతే ఆ ఫ్లాని ఇంకా
ఆ ఫ్లా వాళ్ళకి బెనిఫిట్ అయిందా లేకపోతే నష్టం చేసిందా అనేది వీ హ్యావ్ టు అబ్జర్వ్ త్రూ దేర్ లైఫ్, రైట్? సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వైస్రాయ్ ఇన్సిడెంట్ కానీ టీడీపీలో జరిగింది, దెన్ సిబిఎన్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ ఎన్టీఆర్ యాజ్ ద సీఎం, ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. సెన్సిటివ్ అండ్ ఇప్పటికీ కూడా యాక్చువల్గా ఏమైంది అనేది చాలా మందికి ఒక డిలెమా. ఎస్, అంటే ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద ఆడియన్స్. సో ఆ టైంలో చాలామంది పర్సనల్ అటాక్స్ చేస్తారు ఈ విషయంలో. బట్ ఈ పర్సనల్ అటాక్స్ అనేవి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే పొలిటికల్గా ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చాలామంది గెస్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ తీసుకుంటే సిబిఎన్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఇన్ దో సర్కమ్స్టాన్సెస్, 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్స్ రిలేషన్షిప్ విత్ లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, పార్టీ అనేది అప్పటికి దే హ్యాడ్ అ డివిజన్, కొంచెం ప్రో లక్ష్మీ పార్వతి, ప్రో సిబిఎన్ అనే డివిజన్ వచ్చింది ఇంటర్నలీ ఆ టైంలో. ఎందుకు? లక్ష్మీ పార్వతి ఆఫ్టర్ దే డిక్లేర్డ్ దర్ రిలేషన్షిప్ పబ్లిక్లీ, ఎన్టీఆర్ అండ్ లక్ష్మీ పార్వతి, స్లోగా షీ స్టార్టెడ్ బికమింగ్ ద షాడో పవర్ సెంటర్. ఇది ఫ్యామిలీ గమనించింది, పార్టీలో కూడా కొంతమంది గమనించారు. కానీ ఫ్యామిలీ వాజ్ అబ్జర్వింగ్ ఇట్ మోర్ బికాస్ వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్. అండ్ ఎన్టీఆర్ హెల్త్ ఆల్సో వాజ్ డిటీరియేటింగ్ ఆ టైంలో. నౌ విదౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ హెల్త్ వైజ్ అండ్ ఆల్, అక్కడ దేర్ వర్ అలిగేషన్స్ దట్ లక్ష్మీ పార్వతి వాజ్ ఆల్సో కంట్రోలింగ్ ద గవర్నమెంట్, లైక్ ద చీఫ్ సెక్రటరీ ఆ టైంలో, కొన్ని గవర్నమెంట్ క్రూషియల్ డెసిషన్స్ అండ్ ఆల్. ఇది పార్టీ సైడ్ నుంచి సిబిఎన్, బికాజ్ హీ వాజ్ హ్యాండ్లింగ్ ద పార్టీ, హీ అండ్ ద ఫ్యామిలీ డి నాట్ లైక్ ఇట్ పార్టీ సైడ్ నుంచి. ఓకే, సో వెన్ ఇట్ కేమ్ టు డెసిషన్ మేకింగ్ ఇన్ దట్ మూమెంట్, దే అండర్స్టూడ్ దట్ ఎన్టీఆర్కి డిస్క్రిషన్ అంతా లేదేమో ఇప్పుడు, బికాజ్ లక్ష్మీ పార్వతి ఈజ్ డిసైడింగ్ అండ్ ప్లేయింగ్ ద కార్డ్స్ అని చెప్పి. ఆ మూమెంట్లో ఇట్ వాజ్ అ ఫ్యామిలీ డెసిషన్. ఆ ఫ్యామిలీ డెసిషన్లో ఈవెన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అండ్ పురంధేశ్వరి గారు ఆల్సో వర్ ఆన్ దేర్ సైడ్. సో మోర్ దెన్ అ పొలిటికల్ డెసిషన్, ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫ్యామిలీ డెసిషన్. దే స్టక్ టు ఇట్ ఆ టైంలో. అంటే టు స్టాండ్ అగేన్స్ట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఒకటి స్టేట్కి ఏమవుతుంది, ఇంకోటి పార్టీకి ఏమవుతుంది. అవి క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ షీఈస్ ద పవర్ సెంటర్, 2 పవర్ సెంటర్స్ అయిపోతారు, ఒకటి ఎన్టీఆర్, ఒకటి లక్ష్మీ పార్వతి. హీ ఈజ్ అనేబుల్ టు గెట్ హర్ అవుట్ ఆఫ్ దట్. So what should the next move be to save the party and the state? Someone from the family should take over. I think ఈ ఇష్యూలో ఎప్పుడైతే ఫ్యామిలీ డిసైడెడ్ దట్ సిబిఎన్ విల్ టేక్ ఓవర్ అనేది వాళ్ళు ఇంటర్నల్గా డెసిషన్ తీసుకున్నారో, సిబిఎన్కి ఆయననే బ్లాక్ షిప్ అవుతాడు ఫర్ ఎవర్ అనేది తెలుసు. ఆబ్వియస్లీ తెలియకుండా ఆ మూవ్ అయితే తీసుకోరు. అంటే ఇప్పటికీ కూడా వెన్నుపోటు, బ్యాక్ స్టాబింగ్ అంటే ఆటోమేటిక్లీ ఆ విజువలైజేషన్, అంటే అది ఆపోజిషన్ నరేటివ్ క్రియేట్ చేసిందా ఇంకోటి పక్కన పెడితే ఈ ముద్ర అయితే పడిపోయింది. అది ఇప్పుడు యాజ్ అ పొలిటీషియన్ ఆయనకు తెలీదా అంటే తెలుసు. అది ఇట్స్ అ క్యాల్కులేటెడ్ రిస్క్. నా నెరేటివ్ కోసం ఆ వెన్నుపోటు, ఆల్ దిస్, ఆ ఇన్సిడెంట్ని వాడుకుంటారు. బట్ లెట్స్ లుక్ ఎట్ ది అదర్ సైడ్. ఆఫ్టర్ హీ టుక్ ఓవర్, సరే అది సర్కమ్స్టాన్సెస్లో జరిగింది అనేది పక్కన పెడితే, ఆయన టేక్ ఓవర్ చేశాక 95 to 2004 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, చూస్తే ఆంధ్రప్రదేశ్కి. అవును, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫార్మర్ ఇష్యూస్ నెగ్లెక్ట్ చేశాడు, ఇది అది అంటారు, ఆ ఆపోజిషన్ ఉంది, అది ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నెరేటివ్. బట్ ఐ థింక్ ఆ టైంలో టెక్నాలజీ అనేది మన పీపుల్కి అర్థం కాలేదు, టైం సింక్ కాలేదు అక్కడ. దట్ వాజ్ ద ఆస్పెక్ట్. బట్ ఆ టైంలో అది చేయకపోయింటే ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉండేది కాదు, తెలంగాణ కూడా ఇలా బెనిఫిట్ అయ్యేది కాదు పోస్ట్ బైఫర్కేషన్. అండ్ అదొక్కటే కాకుండా ఐ థింక్ వీ హ్యావ్ మూవ్డ్ పాస్ట్ దట్. ఓకే, పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, వెన్ యూ డూ గవర్నెన్స్ ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ఐ థింక్ హీస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ లీడర్ బియాండ్ దట్.
యా పీపుల్ విల్ బీ లైక్ సరే ఓకే దట్ హ్యాపెండ్, బట్ ఎన్ని పార్టీల్లో కాలేదు, ఎన్ని ఫ్యామిలీస్లో కాలేదు, ఇప్పుడు మనం చూస్తున్నాము. తెలంగాణలో అదేంది, ఆంధ్రాలో జగన్ ఫ్యామిలీ తోటి దెర్ ఆర్ డిఫరెన్సెస్, బట్ వై ఈస్ దాట్ నాట్ గెటింగ్ హైలైటెడ్? వై ఆర్ యూ కాన్స్టెంట్లీ ఓన్లీ అటాకింగ్ వన్ Why do you ఫ్యామిలీ? think so? నెరేటివ్, మీడియా నెరేటివ్ ఈజీ. దే డిడ్ంట్ డిఫెండ్ దెమ్సెల్స్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్దే తీసుకుంటే ఆయనకు ఓన్ మీడియా హౌస్ ఉంది. హీ కెన్ రన్ ఎనీథింగ్ త్రూ దట్. మనీ పవర్ ఉంది, హీ కెన్ డూ ఇట్. బీఆర్ఎస్ ఉంది సిమిలర్. అండ్ ఐ థింక్ సమ్వేర్ పాలిటిక్స్ బికేమ్ మోర్ అబౌట్ ప్రాపగెండా అండ్ ఎలక్షన్స్. సో ఆ పాత్ ఎప్పుడైతే పర్సనల్ అటాక్స్, ప్రాపగెండా, నరేటివ్ డ్రివెన్ సర్కమ్స్టెన్సెస్ కానీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ పోయారో పాలిటిక్స్లో, స్లోగా అకౌంటబిలిటీ ఆఫ్ లీడర్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, వీ కెన్ సీ దట్ హ్యాపెనింగ్ ఇప్పుడు. ఇట్ ఈస్ టుడే పాలిటిక్స్ ఇస్ మోర్ అబౌట్ హౌ టు విన్ ద నెక్స్ట్ ఎలక్షన్. రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రెస్పాన్స్ ఉండదు, రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ సేయింగ్ దిస్, హిట్ బ్యాక్ అట్ దట్ పర్సన్, ఇది చెప్పాడు సో నేను ఇది చెప్పాలి. బట్ ఇన్ ద ప్రాసెస్ అకౌంటబిలిటీ ఎవరికి లేదు, జనాలు కూడా అది అడగట్లేదు లీడర్స్ నుంచి. సో ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జనరేషనల్ షిఫ్ట్ ఆల్సో దట్స్ హ్యాపెనింగ్ విత్ ఓటర్ సైకి అండ్ లీడర్స్ ఆల్సో. అంతకుముందు లీడర్స్ వర్ వెరీ, అంటే కొంచెం ఎథిక్స్ ఉండేవి, ఎథిక్స్ వాల్యూస్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు రాను రాను ఐ థింక్ దట్ ఈస్ జస్ట్ వానిషింగ్ అండ్ పర్సనల్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు బిలో ద బెల్ట్ అనేది లేకుండింది. లైక్ ఇఫ్ యూ సీ 2009 ఉండేది, ముందు నుంచి 2009 ముందు ఇంత బిలో ద బెల్ట్ అటాక్స్ లేవు. ఐ థింక్ అవర్ ఎర్లీ 2000లో వచ్చినట్టుంది ఈ ఎంటైర్ పర్సనల్ అటాక్. మీరు సెవెరల్ పార్టీస్తో వర్క్ చేశారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ. నౌ ద క్వశ్చన్ ఇస్ వై నాట్ వైసీపీ? సో కొంతమంది పార్టీస్ తోటి వాల్యూస్ సింక్ కావన్నమాట. మనకు కూడా పర్సనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, హ్యూమన్ వాల్యూస్. సో నాకు పర్సనలీ వైసీపీ అనే పార్టీకి వాల్యూస్ సింక్ కావు. సో నేను పని చేయ, లైక్ క్లారిటీ ఉంది నాకు. ఇప్పుడు బిలో ద బెల్ట్ కొట్టాలి, ఓకే, అది నేను చెయ్యను. ఆ పని ఎవరికి చేయను, ఎవరు అడిగినా నేను చేయను అది. సో అట్లాంటివి ఎక్కువ వైసీపీలో జరుగుతాయి. ఓకే, సో ఐ కాంట్ థింక్ లైక్ దట్, ఐ కాంట్ డూ దట్ ఫ్రమ్ మై ఓన్ పర్స్పెక్టివ్. సిబిఎన్ విషయంలోనే చూసాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ని అటాక్ చేశారు డైరెక్ట్గా, వైసీపీ చేసింది ఆ పని. సో ఆ లెవెల్ ఆఫ్ అటాక్ వచ్చినప్పుడు పీపుల్ కూడా దే టేక్ అ స్టెప్ బ్యాక్. ఇట్స్ నాట్ దట్ చలో ఎంజాయ్ చేద్దాం ఇది అని. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇండియన్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఫ్యామిలీ వాల్యూస్ ఇంపార్టెంట్, కల్చరల్ కనెక్షన్స్ ఇంపార్టెంట్, ఫెమిలియల్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు పీపుల్ కూడా ఓకే మీరు పొలిటికల్గా ఎంత తిట్టుకుంటారో తిట్టుకోండి, నో ప్రాబ్లం, బట్ ఇది చెయ్యొద్దు అనేది పీపుల్ కూడా రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఐ థింక్ మనకి ఇంకా వాల్యూస్ అండ్ ఎథిక్స్ కొంచెం ఉన్నాయి, ఓకే, పొలిటీషియన్స్లో ఉన్నాయి. పాలిటిక్స్లో ఏంటి అంటే అది టైం మీద కూడా డిపెండ్ అవుతుంది, పార్టీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని పార్టీస్ ఉంటాయి వాళ్ళకి అసలు నో హోల్డ్స్ బార్డ్ అనమాట. అట్లాంటి పార్టీస్ ఎట్లా అంటే ఏదన్నా చేయొచ్చు, ఏమన్నా ఎవరినన్నా అనేసేయచ్చు, దానికి కాన్సిక్వెన్సెస్ ఏముండవు వాళ్ళ పార్టీస్లో. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ ఉంది. ఇఫ్ యూ క్రాస్ ద లైన్ ఇన్ ద పార్టీ, క్రాస్ ద లైన్ అంటే ఇట్లా పర్సనల్ అటాక్స్ మీరు చూడండి, వాళ్ళు ఎక్కువ బిలో ద బెల్ట్ కొట్టరు అసలు. యూజువల్లీ ఎవరైనా చేసినా వైసీపీ వాళ్ళతో అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఏది మీరు చెప్పిన స్టేట్మెంట్, వాళ్ళు కొడతారు కదా బిలో ద బెల్ట్. వాళ్ళ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అంటారు. టీడీపీ వాళ్ళు ఎక్కడ చేశారు?
చేసినా కూడా నేను అదే చెప్తున్నా, చేసినా కూడా ఎవరన్నా లీడర్ మొత్తం ఎల్లో మీడియా మొత్తం ఎప్పుడు ప్రత్యర్థుల పైన నానా మాటలు లేదా వాళ్ళని టార్గెటింగ్, వాళ్ళ బిజినెసెస్ పైన టార్గెట్ చేయడం లేదా పర్సనల్ అటాక్స్ చేయడము డిజిటల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా త్రూ అని అంటుంటారు కదా. సో పర్సనల్ అటాక్స్ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ చరిత్రనే మీడియాని యూజ్ చేసుకొని ఒక పర్సన్ ని ఇమేజ్ మొత్తం ఎలా డ్యామేజ్ చేయాలి, వాడి బిజినెస్ ఎట్లా డ్యామేజ్ చేయాలి అనే దానిపైనే బిల్డ్ అయిందని వైసీపీ యొక్క అలిగేషన్. వైసీపీ కానీ టీడీపీని అపోజ్ చేసే పార్టీస్ యొక్క అలిగేషన్. మీరేమో టీడీపీ అసలు బిలో ద బెల్ట్ హిట్ చేయదు అంటారు. మీరు మోస్ట్ లాయలిస్ట్స్ ఆఫ్ టీడీపీని అడిగితే టీడీపీకి అసలు మీడియా మేనేజ్మెంట్ సరిగ్గా రాదు అంటారు. ఇప్పుడు కూడా అదే మాట అంటారు. ఓకే, పార్టీస్ అనొచ్చు, ఓ టీడీపీ మీడియాని చాలా బాగా మేనేజ్ చేస్తారు. మరి అంత మేనేజ్ చేస్తే మరి ఎందుకు ఎప్పుడు సిబిఎన్ పర్సెప్షన్ ఎప్పుడు 1-2 years తర్వాత పడిపోతూ ఉంటుంది? ఎందుకంటారు? అది బికాస్ దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు మీరు చెప్పింది నిజంగానే అంత కొనేస్తే మీడియాని వాళ్ళ పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు, ఇది అది. మీరు ఒక్కసారి పర్సెప్షన్ వైజ్, నంబర్స్ వైజ్, నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఓన్లీ, నేను యూట్యూబ్లోనే అంటున్నా, ఇంకే ప్లాట్ఫామ్ అవసరం లేదు, నంబర్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ పర్సనల్ అటాక్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అంటే ఎగ్జాంపుల్గా ఇస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఏవి ఎక్కువ వీడియోస్ వచ్చినాయంటే మీకు వైసీపీ నుంచే వస్తుంది. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉన్న పార్టీ, లెగసీ పార్టీ వేరు, లీడర్కి నచ్చి ఏదన్నా చేసేస్తాము అన్న పార్టీ వేరు. ఓకే, లీడర్ కొంచెం సైకోఫాంట్గా ఉన్నప్పుడు ఆ లీడరే గొప్ప, మేము టు అప్పీస్ దట్ లీడర్ మేము ఏదన్నా చేస్తాము అనే పార్టీ వైసీపీ. ఓకే, టీడీపీకి స్టేట్మెంట్ చెప్తున్నారు. ఎస్, యూ స్టాండ్ బై ఇట్. ఎస్. ఎందుకు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో అయినా, ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్లో, ఆ రీజనల్ పార్టీ చీఫ్ లేదా పార్టీ హెడ్, పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టే నడుస్తుంది కదా. మరి వైసీపీ ఎందుకు అతీతం అవుతుంది? యు ఆర్ రైట్ విత్ దట్. ఓకే, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసుకున్న, ఇప్పుడు సోకాల్డ్ నారా లోకేష్ గారి దగ్గర వాళ్ళకి నచ్చిన కోటరీ లేకుంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తులు, వాళ్ళకు నచ్చిన అంశాలపైన మనం మాట్లాడితేనే మొత్తం పార్టీ అనేది వీళ్ళ చరిష్మా పైన, వీళ్ళ సొంత అజెండా పైన డిపెండ్ అయి ఉంటుంది రీజనల్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా చూసుకుందాం, ఎనీ రీజనల్ పార్టీ లేదా డిఎంకే తమిళనాడులో, ఏఐడిఎంకే జయలలిత గారు ఉన్నప్పుడు, ఎనీ రీజనల్ పార్టీ ఈస్ డిపెండెంట్ ఆన్ ద చరిష్మా ఆఫ్ ద పార్టీ లీడర్. ఓకే, ఇప్పుడు మీరు రీజనల్ పార్టీసే అంటున్నారు, నేషనల్ పార్టీస్ తీసుకుందాము. ఇప్పుడు నేషనల్ పార్టీ, సో కాల్డ్ బిగ్గెస్ట్ నేషనల్ పార్టీ, లార్జెస్ట్ నేషనల్ పార్టీ బీజేపీ కూడా మోదీ కరిష్మా పైన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీది మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. మీరు ఓన్లీ రీజనల్ పార్టీస్ అన్నారు, ఇప్పుడు నేషనల్ పార్టీస్ కూడా అదే చేస్తున్నాయి. సైకోఫెన్సీ ఇండివిజువల్ లీడర్షిప్ అనేది ఇప్పుడు ఎర్లియర్ ఒకటి రీజనల్ పార్టీస్ లో ఉండే, ఇప్పుడు నేషనల్ పార్టీ వరకు కూడా వెళ్ళింది కదా. సో మీరు కేవలం వైసీపీ అనడంలో ఏంటి? సో నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది, టీడీపీ రన్స్ లైక్ అ కార్పొరేట్. ఓకే, ద పార్టీ సిస్టమ్ అనేది వాళ్ళ మెంబర్షిప్స్ కానీ, ద వే దే డ్రైవ్ దేర్ మెంబర్షిప్స్, వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ, ఆ లాయల్టీ ఉన్నది కూడా, ఆ లెగసీ, పార్టీకి ఉన్న లెగసీ కూడా లేకపోతే 1982 నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ కాదు ఆ పార్టీ. లీడర్ చెప్పింది నడుస్తుందా ఆల్వేస్ అంటే, ఇప్పుడు నేను టీడీపీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, గవర్నమెంట్స్ మీదనే ఫోకస్ చేస్తారు. ఓకే, పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ పాలిటిక్సే చేస్తారు. ఓకే, బట్ వైసీపీ అట్లా కాదు, గవర్నమెంట్లో ఉన్న రూత్లెస్గానే ఉంటుంది. మనం అది లాస్ట్ 5-6 yearsలో చూసాం. వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు ఎగ్జాక్ట్లీ. సో ఆ ఒక్కసారి నీకు దొరికిన అవకాశం కూడా నువ్వు పోగొట్టుకున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ మావిగా నన్ను తీసుకొచ్చారు. సో వాట్ డూ యూ వాంట్ టు డూ? ఎందుకు మంచి ఐడియా కాదంటారా మావిగా? ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ ప్లేస్. నేను ఒక కన్సల్టెంట్గా నేను చెప్పలేను అది గుడ్ ఐడియానా బ్యాడ్ ఐడియా. అంటే మీరు ఒక జర్నలిస్ట్ పీపుల్ని బట్టి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్ ఐడియా? దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఐ సీ పీపుల్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆర్ నాట్. అది దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి హస్ సెడ్ యెస్టర్డే. అంతే కదా, అందుకే హీఈస్ గోయింగ్ టు ఎలక్షన్ విత్ దట్ అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో నేను దాన్ని ప్రాబ్లం అని నేను డిక్లేర్ చేస్తే ఎట్లా? నాకు అది ఇన్ఫాక్ట్ ఇష్యూ కాదు.
వాళ్ళు వెళ్తారా లేదా అనేది మనం ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ ముందు మనకు తెలుస్తుంది. అసలు అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాము అని చెప్పారు నిన్న. సో వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ఇట్ అనేది మనకు క్లారిటీ లేనప్పుడు మనం ఎలా మాట్లాడతాం? ఇక్కడ మీరు అమరావతి ఇష్యూ అప్పుడు వెన్ ఇనిషియల్ కాన్సెప్షన్ ఆఫ్ అమరావతి, అసలు ఎందుకు ఈ ప్లానింగ్ అమరావతి క్యాపిటల్ చేయాలని ఎందుకు అనుకున్నారు, దాన్ని అసలు ఎట్లా ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలనుకున్నారు 2014 గవర్నమెంట్ ఆఫ్ టీడీపీ? సో అమరావతికి అరైవ్ అయింది శ్రీకృష్ణ రిపోర్ట్ బేసిస్ మీదనే. సో అదేం బ్లైండ్గా గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకొని ఇది మేము చేసేస్తున్నాము అని కాలేదు. సర్వే చేసి సర్వేలో మ్యాక్సిమం రెస్పాండెంట్స్ అమరావతిని ఎంచుకున్నారు. ఎందుకు అంటే జాగ్రఫిక్గా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీరు తీసుకుంటే జాగ్రఫిక్గా అమరావతి దగ్గర, అంటే ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ రీజియన్స్. ఓకే. నా ద క్రిటిసిజం ఇస్ దట్ లేదు ఇది విజయవాడలో కావాలని సెంటర్ చేశారు, ఎందుకంటే కమ్మ వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మనీ అక్కడే ఉంది, దిస్ రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేయడానికి, అంతే కదా. మరి ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు వాళ్ళు వెన్ యూ సే మావిగన్, దట్ ఈస్ ఆల్సో సిమిలర్ ఓన్లీనా. యు ఆర్ జస్ట్ నాట్ కాలింగ్ ఇట్ అమరావతి. ఓకే. పేరు కోసం యు ఆర్ ఫైటింగా ఆర్ యు ఆర్ ఫైటింగ్ టు స్ప్లిట్ ద కమ్మ ఓటా? వాట్ ఈస్ యువర్ అజెండా ఇన్ కాలింగ్ ఇట్ మావిగన్? అదే కదా. అమరావతి రీజియన్, క్యాపిటల్ రీజియన్ కూడా సేమ్ నేమ్, సేమ్ థింగ్. మావిగన్ అనేది కూడా సేమ్ కదా, జస్ట్ దట్ యూ చేంజ్ ద నేమ్, యు ఆర్ రీబ్రాండింగ్ ఇట్. అది జనాలు ఆలోచించుకోవాలి, మీరు నేను డిసైడ్ చేసేది కాదు. రైట్. అంటే ఈ అమరావతి అనే ఐడియా యాజ్ అ క్యాపిటల్ సిటీ డిసైడ్ చేసినప్పుడు మీరు యువర్ ఇన్ క్లోజ్ క్వార్టర్స్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్, అంటే హౌ వాజ్ ద ప్రాసెస్ దెన్? సో అమరావతి అనే డెసిషన్ అరైవ్ అయిన తర్వాత, రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత అసెంబ్లీలో సింగపూర్ గవర్నమెంట్ తోటి దే వాంటెడ్ టు డూ ద క్యాపిటల్ మాస్టర్ ప్లాన్. ఓకే. ఎందుకు అంటే సింగపూర్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ టైజ్ విత్ ఏపీ దే సెడ్ మేము ఫ్రీగా చేస్తాం మీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్. ఓకే. ఆ టైంలో ఈ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ చేశాక వాళ్ళు సింగపూర్ గవర్నమెంట్, దెన్ జపాన్ సెడ్ వీ ఆల్సో వాంట్ టు పార్టిసిపేట్. అప్పుడు ఏం చేశారంటే క్యాపిటల్ రీజియన్లో చాలా ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నాయి, నాట్ జస్ట్ సిఆర్డిఏ లిమిట్స్ బట్ బియాండ్ దట్ ఆల్సో. సో అక్కడ జపాన్ వేరే కంట్రీస్ కూడా పిచ్చింగ్ చేయొచ్చు అని. సో ద ఐడియా వాజ్ టు మేక్ దిస్ అ సస్టైనబుల్ క్యాపిటల్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యు సీ వాటర్ ఫ్రంట్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో మీరు చూస్తే, వాటర్ ఉన్న చోట ట్రేడ్ ఫాస్ట్గా ఉంటుంది, అంటే డెవలప్మెంట్ క్విక్గా ఉంటుంది. అండ్ వాటర్ అబండెంట్ ఉన్న కంట్రీస్, స్టేట్స్ కూడా బాగా గ్రో అవుతాయి. ఇఫ్ యు సీ ఆంధ్రాకి వాటర్ అడ్వాంటేజ్ ఉంది. సో అమరావతి వాటర్ ఫ్రంట్ క్యాపిటల్గా డైరెక్ట్గా యూ కెన్ డూ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే. ఎందుకంటే సీ రూట్ ఓపెన్ అవుతుంది మనకి త్రూ వాటర్. సో దాట్ వాజ్ ద ఐడియా. అది కాకుండా ఇప్పుడు సిబిఎన్ యాజ్ సమ్వన్ హూ హ్యాస్ డెవలప్డ్ హైదరాబాద్, ఆయనకి ఆ పేరుంది, ఆ మోడల్ క్రియేట్ చేయగలిగారు ఒక క్యాపిటల్ సిటీకి. నౌ హీ సెడ్ ఓకే, ఐ మీన్ 2014 థింగ్స్ కెన్ హ్యాపెన్ ఫాస్టర్ నౌ, ఓకే, అండ్ బెటర్. సో ఇది ఎట్లా నేను బెస్ట్గా చేయొచ్చు అనే ఆస్పెక్ట్ మీద అమరావతి ఐడియా ఫామ్ అయింది, దాని విజన్ డెవలప్మెంట్ అయింది. అది వాటర్ ఫ్రంట్ క్యాపిటల్గా క్రియేట్ చేయాలనుకున్నారు. దానికి డిఫరెంట్ ప్రపోజల్స్ వచ్చినాయి డిఫరెంట్ గవర్నమెంట్స్ నుంచి, కంట్రీస్ నుంచి. అట్లా ఇట్ బికేమ్ వన్ దిస్ థింగ్. సో దాని ఫౌండేషన్ టైంలో దెర్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్ వి ర్యాన్ అనమాట. సో ద బ్రీఫ్ ఫ్రమ్ ద సీఎం ఫర్ అస్ వాజ్ కమ్యూనికేషన్స్ టీమ్. మేము అదే టైంలో సింగపూర్ గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నాం, అంటే క్యాపిటల్ సిటీ కమ్యూనికేషన్స్ ఎట్లా చెయ్యొచ్చు అని. సో ఆ టైంలో సర్ వాజ్ లైక్ ఒక పని చేయాలి, ఎవ్రీ వన్ షుడ్ అసోసియేట్ విత్ ఇట్, ఎవ్రీ తెలుగు పర్సన్. ఓకే. అమరావతి అనేది వాళ్ళు ఓన్ చేసుకోవాలి, అది చేసుకొని అది ఎలా ఉండాలంటే వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ పర్సనల్గా ఫీల్ అవ్వాలి అని అంటే సరే అని నేనేం చేశాను, ఒక స్లేట్ తీసుకొని హ్యాష్ ట్యాగ్, అప్పుడు చాలా ఫేమస్ కదా ట్విట్టర్ ట్రెండ్స్, హ్యాష్ ట్యాగ్ మన అమరావతి మన రాజధాని అని రాసి ఒక షర్ట్ వేసుకుని అలాగా నుంచొని ఫోటో దిగా. ఓకే. ఫోటో దిగి అది చూపించాము
ఫస్ట్ వేరే వాళ్ళకి చూపించాము ఆఫీసర్స్కి. కొంతమంది వాళ్ళు అన్నారు లేదు లేదు ఇది బాగాలేదు అని అన్నారు. సో నెక్స్ట్ డే ఈవినింగ్ సార్ చూశారు, సీఎం గారు, సిబిఎన్ చూసి ఇదేదో బాగుంది కదా నేను కూడా చేస్తా అని చెప్పి చేశారు. ఓకే. సో ఫస్ట్ ఐడియా రిజెక్ట్ అయింది. తర్వాత హీ సెడ్ నో నో నో, ఎందుకు, ఇట్ మీన్స్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అ క్లీన్ స్లేట్ కదా. ఓకే. దట్ వాస్ ద ఐడియా టు డూ దట్ ఫోటో ఆల్సో. సో హీ లైక్ ది ఐడియా, హీ గేవ్ ద ఫోటో. దాని తర్వాత అది వైరల్ క్యాంపెయిన్ అయింది గ్లోబల్గా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలుగు ఎన్ఆర్ఐస్ వాళ్ళు సొంతంగా అడాప్ట్ చేసుకొని దాన్ని వేరే వేరే విధంగా ఇంకా మన వాళ్ళు కొంచెం ఇలా పుష్ ఇస్తే దే ఇన్నోవేట్ కదా, అట్లా ఫోటో దీంతో కూడా ఇన్నోవేట్ చేశారు. కొంతమంది వీడియోస్ చేశారు దాన్ని, కొంతమంది ఫొటోస్ చేశారు అట్లాగా. సో దాట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ప్రాపగేటింగ్ అమరావతి. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒకటి ఏమైందంటే కాన్స్టెంట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది టెంపరీ క్యాపిటల్, ఈ టెంపరీ క్యాపిటల్, ఈ టెంపరీ క్యాపిటల్ అని చెప్పుకుంటూ పోయారు. దట్ వాజ్ అ వెరీ బిగ్ bad narrative that actually sort of was responsible for creating negative perception on Amravati. వైసీపీకి ఇట్ బికెమ్ వెరీ గుడ్ అమ్యునిషన్ అనమాట ఆ టైంలో. టెంపరీ క్యాపిటల్ అంటే మరి పర్మనెంట్ ఏది, ఫస్ట్ ఎవరైనా చెప్తే ఇదే అనుకుంటారు కదా. సో ఆ వర్డింగ్ అయితే ఏమైందంటే దట్ ద థియరీ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే ఐడియా బిహైండ్ ఇట్ వాజ్ అదే టైంలో సెక్రటరేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఏం క్యాంప్ ఆఫీస్ వాజ్ ఇన్ విజయవాడ టౌన్. సో సెక్రటరేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చుట్టుపక్కల ఇంకా ఏవైతే క్యాపిటల్ రీజియన్ కింద విలేజెస్ కి ల్యాండ్స్ వాళ్ళు డొనేట్ చేశారో అక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సో ఇది టెంపరీగా చేస్తున్నాము, టెంపరీ సెక్రటరేట్, టెంపరీ అని అనేసరికి ఆ టెంపరీ వర్డ్ అనేది చాలా చెడు చేసింది అనమాట గవర్నమెంట్కి. అది ఏ లెవెల్లో అంటే కొంతమంది బుక్స్ రాశారు దాని మీద, దేర్ వర్ యాజిటేషన్స్, ఎస్పెషలీ ఆపోజిషన్ పార్టీస్కి మంచి మైలేజ్ వచ్చింది దాంతో దాన్ని వాడడానికి అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో దేర్ వర్ ఫ్యూ థింగ్స్ లైక్ దాట్ ఆల్సో. కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ ఉండినాయి, నెరేటివ్ బిల్డింగ్లో ఫెయిల్ అయ్యారు. దో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా టు బిల్డ్ అండ్ ఆల్. ఆ ఐడియాని మళ్ళీ బిల్డ్ చేయడానికి జనాలు ఈసారి ఓటేశారు మళ్ళీ, రైట్. సో అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అంటే కొన్ని మిస్టేక్స్ చేసినందుకు గవర్నమెంట్ కూడా నెరేటివ్ సరిగ్గా డ్రైవ్ చేయలేదు, పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో పీపుల్కి అమరావతి అంటే ఇప్పుడు వాట్ డు దే ఎగ్జాక్ట్లీ మీన్ అనేది క్లారిటీ లేకుండింది. సో అట్లా ఇంకా ఆపోజిషన్ ఉన్నప్పుడు దే విల్ యాడ్ లాట్ ఆఫ్ మసాలా కూడా కదా దానికి, అది కూడా ఫెచ్ అయింది వాళ్ళకి, ఆపోజిషన్ వాళ్ళకి. ఓకే ఓకే. ఇందాక డిస్కషన్లో మీరు సెవెరల్ పార్టీస్తో వర్క్ చేశారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ. నౌ ద క్వశ్చన్ ఇస్ వై నాట్ వైసీపీ? సో కొంతమంది పార్టీస్ తోటి వాల్యూస్ సింక్ కావన్నమాట. మనకు కూడా పర్సనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, హ్యూమన్ వాల్యూస్. సో నాకు పర్సనలీ వైసీపీ అనే పార్టీకి వాల్యూస్ సింక్ కావు. సో నేను పని చేయ, లైక్ క్లారిటీ ఉంది నాకు. ఇప్పుడు బిలో ద బెల్ట్ కొట్టాలి, ఓకే, అది నేను చెయ్యను. ఆ పని ఎవరికి చేయను, ఎవరు అడిగినా నేను చేయను అది. సో అట్లాంటివి ఎక్కువ వైసీపీలో జరుగుతాయి. ఓకే. సో ఐ కాంట్ థింక్ లైక్ దట్, ఐ కాంట్ డూ దట్ ఫ్రమ్ మై ఓన్ పర్స్పెక్టివ్. అండ్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆర్ పొలిటికల్ కన్సల్టెంట్గా డిఫరెంట్ పార్టీస్తో వర్క్ చేశారు. ఇప్పుడు మనము బీజేపీ, కాంగ్రెస్ అనుకుంటే రెండు ఆపోజింగ్ వాల్యూస్, ఆపోజింగ్ ఐడియాలజికల్ సిస్టమ్. చాలామంది ఏంటంటే మన ప్రొఫెషన్ ఏంటిది, యాజ్ అ పొలిటికల్ కన్సల్టెంట్ ఒక లాయర్ ఉన్నారనుకోండి, క్లయింట్ని డిఫెండ్ చేయాలి, క్లయింట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. మీరు అదే ఆస్పెక్ట్లో ఎనీ పార్టీ మీకు ఒకటే కదా? కాదు. సో సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ, రైట్. అండ్ దట్స్ ద ట్రస్ట్ యూ బిల్డ్ యాజ్ అ పొలిటికల్ కన్సల్టెంట్. లేకపోతే నీకు ఫ్యూచరే ఉండదు కదా. అవును. మన దగ్గర ఎవరు రారు కదా అప్పుడు. ఓకే తేజస్విని డూ దిస్ ఫర్ మీ, ఆర్ ఐ హ్యావ్ దిస్ రిక్వైర్మెంట్, కెన్ యూ వర్క్ ఆన్ ఇట్ అని. సో మన క్రెడిబిలిటీ, మనకు ఒక కాన్షియన్స్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి ఉన్న వాల్యూస్ వేరే పార్టీకి ఉండవు.
బీజేపీ హ్యాస్ అ డిఫరెంట్ అజెండా, టీడీపీ ఐడియాలజీ వేరే ఉంటుంది, కాంగ్రెస్ది వేరే ఉంటుంది, టీఆర్ఎస్ది వేరే ఉంటుంది, బీఆర్ఎస్ది, రైట్? సో ఒకటి సీక్రెసీ మెయింటైన్ చేయాలి. టాక్టిక్స్ అనేవి ఇట్ కెన్ బి మల్టీ పార్టీ, ఎందుకంటే అందరూ అన్ని వాడతారు. కాకపోతే వాల్యూస్ దగ్గరకు వచ్చే వరకు కొన్ని పార్టీస్కి కొన్ని నచ్చవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలో యూ కాంట్ ఎక్స్పెరిమెంట్ అ లాట్ విత్ మెనీ థింగ్స్, అంటే దే ఆర్ ఓపెన్, బట్ మళ్ళీ అవి కొన్ని ఎట్లా అంటే దే హ్యావ్ టు గో త్రూ అ సర్టన్ సిస్టమ్ ఆఫ్ అప్రూవల్. అట్లాగా బీజేపీలో సిమిలర్ ఉంటుంది. బీఆర్ఎస్లో ఇట్ ఈస్ డిఫరెంట్ అ బిట్, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ బీఆర్ఎస్లో. కాంగ్రెస్లో మళ్ళీ ఇట్ ఈస్ అ వెరీ ఏజ్ ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ అప్రూవల్, ఆర్ యూ డోంట్ గెట్ అప్రూవల్స్, ఆర్ ఇట్స్ వెరీ స్లో. సో ఇట్ డిపెండ్స్. సో పార్టీ టు పార్టీ డిఫరెన్స్ ఉంటుంది. అజెండా మీద ఫోకస్డ్ ఉంటాము జనరలీ, వాట్ డూ వీ వాంట్ టు డ్రైవ్ త్రూ దిస్ అని. సో ఇట్స్ ఆల్ నాట్ ఆల్వేస్ నెగిటివ్ అనమాట. కన్సల్టింగ్ అనేది పర్సెప్షన్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ వర్క్. ఏంటంటే నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే నిజంగానే ఒక కాంట్రవర్సీ వచ్చి హౌ డు వి సేవ్ దిస్ పర్సన్ నౌ, అసలు అన్ని దారులు మూసుకుపోయినాయి అంటే ఏదో ఒకటి లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి ఏదో మనకు దొరుకుతుంది అనమాట. సో అక్కడ కూడా వీ హ్యావ్ టు షో లాట్ ఆఫ్ డిస్క్రిషన్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యి దట్ లీడర్ ఇస్ స్టక్ అండ్ అటాక్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అనుకోండి, ఎట్లా అంటే ఆ లీడర్కి ఇంకా లైక్ అసలు దే జస్ట్ హ్యావ్ టు షట్ అప్. ఇప్పుడు ఏంటి నా పొలిటికల్ కెరియర్ ఎండ్ అయిపోయిందా అనే జోన్లోకి కూడా వెళ్ళిపోతారు కొంతమంది లీడర్స్ ఈ ఇష్యూలో. ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చి లేకపోతే అంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి ఫ్యామిలీ మీద టార్గెట్స్ అవుతాయి, లేకపోతే వైలెంట్గా అటాక్స్ అవుతాయి. అట్లాగా నేను వదిలేయాలా పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఒకటి మర్చిపోయేది ఏంటంటే చాలామంది జనాలు కానీ మీడియా, ఎస్పెషల్లీ మీడియా, పాలిటిషియన్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మర్చిపోతారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళి చాలామందిని కలుస్తాం, వాళ్ళు యాజ్ పీపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటారంటే చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. బట్ పాలిటిక్స్లో యూ కాంట్ సర్వైవ్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు ప్లే సమ్వన్ ఎల్స్. అంటే నువ్వు నీగా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుగా నిజాయితీగా ఉన్నావు అనుకో, జనాలకి నచ్చదు. అది రియల్ లైఫ్లో కూడా అంతే కదా. యూ స్పీక్ ద ట్రూత్, పీపుల్ డోంట్ లైక్ యూ. సో అ పొలిటీషియన్ ఓకే ఒక సెన్స్ ఆఫ్ రియాలిటీ అనేది క్యారీ చేస్తారు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ పర్సనాలిటీ, వాళ్ళ ట్రూత్ అనేది వాళ్ళు క్యారీ చేస్తారు. కానీ అది పార్టీకి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. పార్టీకి మళ్ళీ వాళ్ళ ప్లేస్ ఇన్ ద పార్టీ, ఎమ్మెల్యే అవ్వచ్చు, చిన్న మెంబర్ అవ్వచ్చు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇంకో లీడర్ అవ్వచ్చు. అట్లాగా మీరు స్పీచ్ రైటర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. అంటే స్పీచ్ రైటింగ్ అ స్పీచ్, దీంట్లో ఇట్స్ నాట్ జస్ట్ సమ్ రిటర్న్ టెక్స్ట్, ఒక ఎమోషన్, పబ్లిక్ మూడ్ అండ్ లీడర్ యొక్క పర్సనాలిటీ ఇవన్నీ రిఫ్లెక్ట్ కావాలి, టోన్. అంటే హౌ డస్ ఇట్ వర్క్ లైక్? సో స్పీచ్ రైటింగ్ ఈజ్ వెరీ ట్రిక్కీ గేమ్ అనమాట. ఇప్పుడు అది మళ్ళీ లీడర్కి కస్టమైజ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఎన్ లాంటి వెటరన్ లీడర్కి మనం పెద్దగా ఏం గైడ్ చేయలేం, బట్ తను కూడా ఏంటంటే హీ హ్యాస్ అ సెట్ వే ఆఫ్ అడ్రెస్సింగ్ పీపుల్. ఇప్పుడు అది సడన్గా నేను వచ్చి చేంజ్ చేస్తా అంటే చేయలేం, ఎందుకంటే సో మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ బై ఫర్ హిమ్ టు స్పీక్ లైక్ దట్ పబ్లిక్లీ. ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ హీఈస్ అ గుడ్ ఒరేటర్ ఆర్ నాట్. సిబిఎన్ కొంచెం డ్రై స్పీకర్, బట్ హీఈస్ అ గ్రేట్ కాన్వర్జేషనిస్ట్. 1-to-1 కాన్వర్జేషన్స్ ఉంటే ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్ టు స్పెండ్ టైమ్ విత్. వేరాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు, బ్రిలియంట్ ఒరేటర్. అసలు ఒక స్క్రిప్ట్ ఇస్తే హీ విల్ ప్లే అరౌండ్ ఇట్, హీ నోస్ హౌ టు స్వింగ్ ఆడియన్స్ టు ఇట్. సేమ్ విత్ మోదీ. కేటీఆర్ ఇస్ అ సిమిలర్, వెరీ గుడ్ ఒరేటరీ, కమ్యూనికేషన్ స్కిల్స్. సో అది అందరికీ రాదు, దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు గ్రూమ్ చేసుకుంటారు. తెలీదు అంటే టాల్ లీడర్స్కి తెలీదా అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. తెలుసు, కానీ నాట్ ఎవ్రీ వన్ కెన్ బీ అ గ్రేట్ స్పీకర్ అండ్ అ గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆర్ వాట్ ఎవర్. అందరికీ కొన్ని ఫ్లాస్ ఉంటాయి, మేబీ దాట్.
బట్ స్పీచ్ రైటింగ్కి వచ్చే వరకు యాజ్ అ స్పీచ్ రైటర్ మనకు కూడా కొన్ని ఇమోషనల్ సెన్సిటివిటీస్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్ ఏంటి, వెళ్ళే ఈవెంట్ ఏంటి, దాంట్లో ఆడియన్స్ ఎవరు, రైట్. ఇవన్నీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక స్పీచ్ రైటర్గా కాన్వకేషన్ వెళ్ళి సపోజ్ కాన్వకేషన్ స్పీచే రాస్తున్నా అనుకోండి సిబిఎన్కి, నేను ఏదన్నా ర్యాండమ్గా పొలిటికల్ స్టేట్మెంట్ రాశాను అనుకో, ఇట్ వోంట్ మేక్ సెన్స్, ఐఎమ్ అ ఫూల్ అని. అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే పాపము ఆ సిచ్యువేషన్లో లీడర్స్ కూడా హడావిడిలో ఉండి ఆర్ మేబీ దే ఆర్ ఓవర్ స్ట్రెస్డ్ విత్ వర్క్ ఆర్ వాట్ ఎవర్. సో దట్స్ వై స్పీచ్ రైటర్స్ ప్లే అ వెరీ మేజర్ రోల్ అనమాట. సో యూ హ్యావ్ టు బీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉండాలి. అది కాకుండా వాట్ ఈస్ ట్రెండింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కిల్ బేస్డ్ టాక్ ఉండాలి, లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ టాక్ ఉండాలి, లేకపోతే వాళ్ళ పొటెన్షియల్ని అడ్రస్ చేస్తూ హౌ దే కెన్ ఇన్స్పైర్. అది ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు ఏమేమి స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, విచ్ ఫీల్డ్స్ ఆర్ గ్రోయింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్కి తగ్గట్టు ప్లేస్కి తగ్గట్టు స్పీచెస్ మారుతాయి. రైట్. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ అ డ్రై స్పీచ్ రైటర్ హూ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏదో ర్యాండమ్గా రాసుకుంటూ పోతే నేను ఇది చేశాను, నేను అది చేస్తాను, లీడర్కి చెప్పామనుకోండి, కొంతమంది లీడర్స్ దే విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ ఇస్ లైక్ దట్. He'll underline if he has new points. Okay. He'll speak those. మొత్తం చదవకపోయినా he'll underline few things. పాయింట్ ఏదో కొత్తగా ఉంది అని చెప్పి he'll use it అనమాట. అట్లాగా కొంతమంది ఉంటారు, దే ఆర్ న్యాచురల్ స్పీకర్స్. వాళ్ళకి మనము ఓన్లీ పాయింట్స్ ఇచ్చినా సరిపోతుంది, యూ డోంట్ హ్యావ్ టు గైడ్ దెమ్ మచ్. సో అట్లాగా ఇట్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సిబిఎన్ గారు? లైక్ క్లోజ్ క్వార్టర్స్లో చూసారు కదా, యాజ్ అ లీడర్షిప్ మీరు చూసుకుంటే ఎట్లా అనిపించేది, అండ్ వాట్ ఆర్ హిస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఆబ్జెక్టివ్ అసెస్ చేద్దాం. సో లైక్ ఐ సెడ్, చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేసినప్పుడు సిఎంఓలో ఆల్మోస్ట్ 13 hours, 12 to 13 hours, 14 hours ఒక్కోసారి స్ట్రెచ్ అయ్యేది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ హీ డిజర్వ్స్ అండ్ హీ విల్ టేక్ ఫ్రమ్ యూ. మీకు తెలియదు కానీ యూ విల్ ఎండ్ అప్ వర్కింగ్ లైక్ దట్. సో ఒక్కోసారి మార్నింగ్ 7:30కి ఆఫీస్కి వెళ్ళి నైట్ 11:30కి అయినా కాన్వాయ్ వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళే వాళ్ళం. దట్స్ ద లెవెల్ ఆఫ్ వర్క్ దట్ యూస్ టు హ్యాపెన్. అండ్ వీ వుడ్ బీ బిజీ ఫర్ 3-4 months అనమాట. షెడ్యూల్స్ అన్నీ బ్లాక్ ఉండి, అంటే అంత వర్క్ ఉంటుంది ఆయన చుట్టూ. అండ్ యాజ్ అ పర్సన్ హీ ఈజ్ యంగర్ దెన్ యూ అండ్ మీ. ఐ డోంట్ థింక్ ఎనీ యంగ్స్టర్ కెన్ బీట్ హిమ్ ఇన్ హిస్ థింకింగ్. ఇది నా రియలైజేషన్. ఎందుకంటే మనం ఎక్కడ అంటే టెక్నాలజీ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ, స్కిల్ వైజ్ కానీ, జనరల్ టాక్ కాన్వర్జేషన్స్ వైజ్ కానీ చూస్తే కూడా హీ విల్ హ్యావ్ సంథింగ్ దట్ యూ అండ్ ఐ డోంట్ నో. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఎన్సైక్లోపీడియా మన ముందు కూర్చొని మనల్ని ఎడ్యుకేట్ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వీక్నెసెస్ అని నేను అనను, కానీ మేబీ హీ నీడ్స్ టు వర్క్ ఆన్ దెమ్. అంతకుముందు కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు కాదు. ఆల్సో ఐ థింక్ కొంచెం అప్ టైట్గా, పీపుల్లో కలవడం తక్కువ. ఐ థింక్ ఆయన క్యారెక్టర్ అట్లాంటిది. యాజ్ అ పర్సన్ అంత డిగ్నిఫైడ్గా ఇంటెగ్రిటీ ఉంది ఆ మనిషికి. ఆల్సో దట్ మేక్స్ హిమ్ హూ హీ ఈస్. దట్స్ అ స్ట్రెంగ్త్ ఆల్సో అండ్ ఇట్స్ అ వీక్నెస్ ఆల్సో ఫర్ హిమ్. సో అది ముందు ఉండింది కలవకపోవడం అనేది. ఇప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ రియలైజ్డ్ దట్ జనరేషన్ మారింది. సో నేను పీపుల్లో కలవకపోతే మేబీ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ మీ లైక్ బిఫోర్ అని. సో దట్ ఈస్ దేర్. ఇంకోటి ఆయన పేస్కి అందరూ ఆయన పేస్ని తట్టుకోలేరు అందరూ. అంటే హీ హ్యాస్ అ హై అచీవర్ మైండ్ సెట్. ఆ హై అచీవర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మైండ్ ఎలా నడుస్తుంది అంటే టక్ 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 మని వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీ చుట్టూ ఉన్న వాళ్ళు క్యాచప్ చేయలేరు ఆ పేస్కి. అది ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నా కావచ్చు, జనరల్గా నీ స్టాఫ్ అన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. వన్ మోర్ వెరీ గుడ్ థింగ్ ఈజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్ అనమాట. చాలా తక్కువ లీడర్స్లో ఆ లెవెల్లో చూడడము ఆ డిసిప్లిన్. ఒక షెడ్యూల్ ఉంటుంది, పొద్దునే లేసి యోగా చేయడము, మళ్ళీ ఆల్ దిస్ అనమాట. ఇట్స్ లైక్ అ వెరీ టైట్ షెడ్యూల్ he works on. So I think what we can learn from him is, one, if you save your health, you can live longer. Your presence is your gift to the people. Right? I think he is like a true lead by example person for that.
when it comes to talking to people, I think when you're at that level, you forget sometimes that not everyone understands you. అంటే you become a loner. అది ఎవ్రీ హై అచీవర్కి ఉన్న ప్రాబ్లం అది. They say it's always lonely on the top. టాప్ రైట్, ఎస్. సో చాలా తక్కువ మంది అని నన్ను అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రావడం, ఆ లెవెల్ ఆఫ్ విజువలైజేషన్ ఉండడము, అది అందరికీ పాసిబుల్ కాదు, అది అందరూ చూడలేరు ఆ విజన్ని. సో ఇప్పుడు చూడనోడు ఏమంటాడు, నువ్వు అట్లనే మాట్లాడతావు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా ఇండివిజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు, ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో మాట్లాడినప్పుడు, నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నా, ఇది నా స్ట్రాటజీ అని ఎవరికైనా చెప్పావనుకో, నీ గోల్స్ పిచ్చిలేసిందా నీకు అని అంటారు, సింపుల్గా కదా. ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్. ఆర్ జనరల్గా కూడా సొసైటీలో కాస్ట్ అనేది చాలా ప్రిడామినెంట్ ఫ్యాక్టర్, రైట్. ఇప్పుడు 2024లో టీడీపీ కేమ్ బ్యాక్ టు పవర్, దట్ వాస్ త్రూ అన్ అలయన్స్. ఇప్పుడు ఆ అలయన్స్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అంటే ఈ అలయన్స్ కాస్ట్ బేసిస్లోనే అయింది కదా. మరి కాస్ట్ బేసిస్ అర్థమెటిక్ పైనే అయిందని కొంతమంది విమర్శిస్తారు అని నేను అనను. అది ఐ డోంట్ థింక్ అది ఫ్యాక్చువల్గా కూడా ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే ఇఫ్ యు సీ ఆ అలయన్స్ అయిన సర్కమ్స్టాన్సెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది సిబిఎన్ జైలుకి వెళ్ళడము, ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఆల్సో హిస్ డెసిషన్ వాజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి జనసేనని చూస్తే, ఆర్ దే డిక్లేరింగ్ దే ఆర్ అ కాపు పార్టీ ఆర్ దే సపోర్ట్ కాపుస్? ద లీడర్ విల్ నాట్ డిక్లేర్ దట్. హీ విల్ ఆల్వేస్ సే లేదు, నేను ఏ కాస్ట్కి సపోర్ట్ చేయను అలాగా. సో ఇంకొకటి ఏంటంటే, కాపు కమ్యూనిటీ ఈజ్ ఆల్సో ద కమ్యూనిటీ దట్ డిసైడ్స్ ద స్వింగ్ ఓట్స్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్, ఎస్పెషల్లీ ద గోదావరి రీజియన్. ఇది మనకు తెలిసిందే ఆంధ్రాలో, రైట్. బట్ వాళ్ళు ఎప్పుడు వచ్చి జనసేన, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి ఐఎమ్ సపోర్టింగ్ దిస్ కమ్యూనిటీ అని చెప్పారు. అండ్ ఏపీ హిస్టరీ తీసుకున్నా కూడా కాపు లీడర్ సరిగ్గా లేరు. ఎందుకు? యూనిఫికేషన్ ఉండదు కాపుస్లో. ఎందుకంటారు? అది ప్రాబబ్లీ వాళ్ళ కాస్ట్లో ఉన్న ఒక వీక్నెస్ ఉండొచ్చు, అదొక ఛాలెంజ్ ఉండొచ్చు, వాట్ ఎవర్. అది వాళ్ళకి రియలైజేషన్ రావాలి. ఓకే, సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, Janasena played a very crucial role at that moment when CBN got arrested. Now let's try to assess the options akkada. Okay, Pavan Kalyan support చెయ్యకపోతే అక్కడ, ఎందుకంటే పబ్లిక్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉండింది ఆ సిచ్యువేషన్లో. ఇట్ గాట్ సో మచ్ అటెన్షన్ దట్ ఎనీథింగ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ వుడ్ టర్న్ పాజిటివ్ ఆ మూమెంట్లో. ఎందుకంటే అప్పటి వరకు సిబిఎన్ మీద ఒక ఇంప్రెషన్ ఉండింది పీపుల్కి, నాట్ సో పాజిటివ్ అనొచ్చు, మేబీ న్యూట్రల్ ఉండొచ్చు, బట్ ఇట్ వాజ్ నాట్ టోటలీ పాజిటివ్. బట్ దట్ అరెస్ట్ టర్న్డ్ ఎవ్రీథింగ్ అప్సైడ్ డౌన్ ఫర్ జగన్. అది అందరూ అగ్రీ చేస్తారు, ఇట్స్ అ ఫ్యాక్చువల్ థింగ్. సో ఆ అరెస్ట్కి ఇప్పుడు సపోజ్ జనసేన లాంటి పార్టీ ఏదైతే ఓకే డెవలప్మెంట్ అజెండా, ప్రో గుడ్ థింగ్స్ మీద ఏదైతే బిలీవ్ చేస్తూ వచ్చిందో జనసేన, ఇప్పుడు ఆ మూమెంట్లో ఇఫ్ ఇట్ డజంట్ అలైన్, హూజ్ లాస్ ఇస్ ఇట్? జనసేన లాస్. అంటే న్యూట్రల్గా ఉండి అబ్జర్వ్ చేసుంటే మేబీ వాళ్ళకి అంత మైలేజ్ వచ్చేది కాదేమో. ఓకే, అండ్ ఇంకొక క్లెవర్ థింగ్ ఇస్, పార్టీకి క్యాడర్ అంత లేదు స్టేట్లో. క్యాడర్ బిల్డప్ లేదు కదా, యూ హ్యావ్ టు బిల్డ్ దట్ క్యాడర్ సో స్ట్రాంగ్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేదు. సో ఇంకా లీడర్ బేస్డే ఉంది ప్రస్తుతానికి. సో యూ హ్యావ్ టు స్ప్రెడ్ యువర్ క్యాడర్, స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి, గ్రాస్ రూట్స్ నుంచి స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో ఒక పార్టీ ఉన్నప్పుడు, ప్లస్ ఓవరాల్ ఇండియన్ పాలిటిక్స్ డైనామిక్లో మీరు జనసేనని చూస్తే, ఇట్ ఇస్ స్టిల్ అ వెరీ స్మాల్ ఫ్లెడ్జ్లింగ్ పార్టీ, ఇంకా నావిస్ లాగానే ఉంది ఆ పార్టీ. సో అది పైకి రావడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 20 years కావాలి ఇండియాలో ఒక పొలిటికల్ పార్టీ ట్రాజెక్టరీ మనం గెస్ చేయాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దాని జర్నీని అబ్జర్వ్ చేయాలి అంటే మినిమం 20 to 25 years పడుతుంది. అంటే 5 terms ఆఫ్ ఎలక్షన్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ దట్ వే. సో జనసేన ఈజ్ అ ప్రిటీ న్యూ పార్టీ దట్ వే, చిన్న పార్టీ. సో వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అయ్యి వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే పాసిబుల్. ఎందుకు?
ఒకటి క్యాడర్ లేదు, సో స్ట్రెంథెన్ చేసుకోవడానికి నీకు ఎబిలిటీ ఉంది ఇప్పుడు. సెకండ్, సపోజ్ యూ ఫార్మ్ అన్ అలయన్స్, యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ యూ కెన్ డిమాండ్ అ సీట్ ఆన్ ద క్యాబినెట్, okay, which basically gives you a direct entry into the governance aspect of it. So once you understand how internal government works, you can always aim for the bigger role కదా. రైట్. నీకు మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, బ్యూరోక్రసీని ఎలా డీల్ చేయాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బ్యూరోక్రాట్స్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. దే డిసైడ్ పాలసీ కానీ వాట్ ఎవర్. సో ఈ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకో, యూ కెన్ ఆల్వేస్ ఎయిమ్ టు బికమ్ ద సిఎంఓ, వాట్ ఎవర్ యువర్ గోల్ ఇస్. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ మూవ్ ఆ సిచ్యువేషన్లో. అండ్ ఎన్డీఏ బీయింగ్ ద బిగ్గర్ umbrella for the alliance, obviously it had to go with CBN in that moment, given the public sentiment and all of it. సో ఈదర్ వేస్ ఇట్ గెయిన్స్ కదా. అంటే ఆ సిచ్యువేషన్లో అలయన్స్ అనేది చాలా కీలకం, అండ్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారు, దే ఆర్ ఏబుల్ టు రన్ ద గవర్నమెంట్. కానీ చాలామంది విమర్శించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి పర్సన్ యూజువలీ అతని పర్సనాలిటీ ఏంటంటే ఒక స్టెబిలిటీ లేదు పొలిటికల్ నరేటివ్లో కానీ, పొలిటికల్ ఐడియాలజీలో కానీ, లేదా పొలిటికల్ యాక్షన్స్లో ఒక కోహెరెన్స్ లేదు. ఇట్లాంటి పర్సన్తోని వీళ్ళ అలయన్స్ ఎంతవరకు సస్టైనబుల్ ఉంటుంది? టీడీపీ ఈజ్ అ లెగసీ పార్టీ, ఓకే. ఆ క్యాల్కులేషన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ని తీసుకోరు వాళ్ళు. ఓకే. అంటే పర్సనల్గా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఆయన ఫ్లాస్ కానీ, పొలిటికల్గా స్టాండ్ మారడం కానీ, వాట్ ఎవర్ వీక్నెసెస్ అనొచ్చు, అవి తెలిసే తీసుకుంటారు కదా డెసిషన్స్. ఇంకోటి, మనం ఈ బిగ్గర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్లో మర్చిపోయేది ఏంటంటే పీపుల్ నుంచి ఎంత అడ్మిరేషన్, అదెంత అడ్వాంటేజ్ అవుతుందో అది కూడా యాడ్ అవుతుంది కదా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా జుట్టు ఇలా వేసుకున్నా, ఇట్లా అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దోస్ జెస్చర్స్, దోస్ గెట్ అ లాట్ ఆఫ్ వ్యూస్. అది హీఈస్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ ఫర్ హిస్ ఫ్యాన్స్. But imagine you're doing a gesture like this in a Janasena party meeting. నేను చాలా రీల్స్ చూసాను ఆన్ ఇన్స్టాగ్రామ్ వేర్ హీస్ టాకింగ్ ఇన్ అ పార్టీ మీటింగ్ అండ్ ద విమెన్ మెంబర్స్ ప్లే అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రమ్ ఖుషి ఆర్ సంథింగ్ ఆఫ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ దే ఆర్ గోయింగ్ బాంకర్స్ ఓవర్ ఇట్ వెన్ హీస్ లాఫింగ్ ఆర్ వాట్ ఎవర్. అంటే సో యూ హ్యావ్ స్టాప్డ్ ఫస్ట్ సీయింగ్ హిమ్ యాజ్ ద లీడర్. He's still an actor in your mind. Okay. You are unable to get over it. So, ఆ అడ్మిరేషన్ అంత బ్లైండ్గా ఉన్నప్పుడు ఐ థింక్ అవన్నీ కొట్టుకపోతాయి అనుకుంటా. సో చాలామంది ఫ్యాన్స్ ఆర్ దేర్ ఓటర్స్, బట్ ఆ ఓట్స్ ఎంతవరకు మళ్ళీ కన్వర్ట్ అవుతాయి ఇంటూ అన్ ఎలక్షన్ విన్నింగ్ స్ట్రాటజీ అనేది ఐ డౌట్. ఎందుకంటే ఇఫ్ యూ సీ కంపారేటివ్గా చాలామంది విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ ఉంటారు తమిళనాడులో. బట్ వాట్ వర్క్డ్ ఫర్ విజయ్ వాజ్ హీ న్యూ వాట్ హీ వాంటెడ్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద జెన్జీ ఓటర్స్. హిస్ టార్గెట్ వాజ్ జెన్జీ. ఓకే. ఇంకోటి ఏంటంటే టీవీకే పార్టీకి వాళ్ళ ఆడియన్స్, ఈ జెన్జీ ఆడియన్స్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్స్ మీద న్యూస్ కన్జ్యూమ్ చేస్తుందో వాళ్ళు బాగా రీసెర్చ్ చేశారు. వాళ్ళ బేస్ డేటా చాలా స్ట్రాంగ్ ఉండింది. సో వాళ్ళు చేంజ్ చేసిన ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దే వెంట్ డిజిటల్ ఫస్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెన్జీ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్లో న్యూస్ కన్జ్యూమ్ చేస్తున్నాడు అనుకో, అది ఆ పార్టీకి తెలిసి ఉండింది. అంటే నా ఓటర్ ఇస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నాట్ ఆన్ అ న్యూస్ పేపర్, రీడింగ్ అ న్యూస్ పేపర్. సో ఆ అసెస్మెంట్ వాళ్ళు రైట్గా చేశారు. సో వాళ్ళు ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్స్ చేసినా కూడా బట్ వాళ్ళ డిజిటల్ ఫస్ట్ క్యాంపెయిన్ వాజ్ స్పాట్ ఆన్ అనమాట వెన్ ఇట్ కేమ్ టు టీవీకే పార్టీ. అట్లాగా వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ఫ్యాన్ ఓట్స్ని కన్వర్ట్ చేయగలిగారు, ఫ్యాండమ్ని ఓట్స్ కింద కన్వర్ట్ చేయగలిగారు. ఓకే, లైక్ ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడికి టికెట్ ఇచ్చేసాడు టీవీకే పార్టీలో. టికెట్ ఇచ్చి నువ్వే ఎమ్మెల్యే ఇక్కడి నుంచి నువ్వు నుంచో చూద్దాము గెలిస్తే గెలుస్తావు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి నీ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
అంటే ఇమాజిన్ ద డెడికేషన్ ఆఫ్ దట్ పర్సన్ హూ వాజ్ డూయింగ్ ఆల్ దట్. అంటే టు మేనేజ్ దట్ ఈస్ ఆల్సో అ మ్యాసివ్ థింగ్. ఫ్యాన్స్ అసోసియేషన్స్ మన సౌత్ ఇండియాలో చాలా ఫెనటిక్గా ఉంటారు కదా, లైక్ అభిషేకాలు చేసేయడము, అంటే దే ఓన్లీ డిసైడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీస్ ఫ్రమ్ డే వన్ కదా. ఫ్యాన్స్ షోస్ ఇవి అవి అన్నీ కదా, ప్రీమియర్ షోస్ అన్నీ. సో అట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి నువ్వు టికెట్ ఇచ్చావు అంటే వాడి ఎఫర్ట్కి, ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్కి నువ్వు రికగ్నిషన్ ఇచ్చినట్టు కదా. ఇది పవన్ కళ్యాణ్ పార్టీ చేయలేకపోయింది ఆంధ్రాలో. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద గ్యాప్ ఈజ్ ఆల్సో. వీ హర్డ్ స్టేట్మెంట్స్ వెర్ హీ వాజ్ లైక్, నాకు అసూయ అనిపిస్తుంది, ఇది ఒక పార్టీ మీటింగ్లో చెప్పినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ దే అండర్స్టూడ్ వాళ్ళు కూడా ఇంపార్టెంటే. సరే, ఇప్పుడు ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా ఎలా జడ్జ్ చేస్తాం ఒక లీడర్కి? ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నువ్వు ఒక టీమ్ లీడ్ అయి మేనేజ్ చేసినట్టు కదా అంతమంది ఫ్యాన్స్ని, వాట్ ఎవర్ విచ్ ఎవర్ సిచ్యువేషన్. ఓకే, పాలిటిక్స్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్, బట్ హీ ప్లేడ్ అ న్యూ కార్డ్ కదా, ఇట్ వర్క్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో ఆ స్పేస్ క్రియేట్ అయింది ఆల్టర్నేటివ్కి. ఎందుకంటే అప్పటి వరకు ఆ రెండు లెగసీ పార్టీస్ని, ఏఐడిఎంకేని డిఎంకేని చూసి విసుకెత్తిపోయారు. ఇంకోటి స్ట్రాంగ్ లీడర్స్ లేరు, ఫేసెస్ లేరు. ఇప్పుడు జయలలిత అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న లీడరు, ఆమె చనిపోయిన తర్వాత ఎవరు కనిపించలేదు తమిళనాడులో. దో స్టాలిన్ ఉన్నా కూడా ఐ థింక్ దట్ క్రియేటెడ్ అ సార్ట్ ఆఫ్ వాక్యూమ్. మేబీ స్టాలిన్ వైజ్ పర్సెప్షన్ సరిగా క్రియేట్ చేసుకోలేదేమో వాళ్ళు వెన్ దే వర్ ఇన్ పవర్. సో ఐ థింక్ దాట్ క్రియేటెడ్ అ స్పేస్ ఫార్ అనదర్ ఆల్టర్నేటివ్ టు కమ్. ఆ స్పేస్ అనేది ఉండింది. అండ్ తమిళ్ పీపుల్ ఈ రెండు పార్టీస్ కాకుండా కొత్త పార్టీని ఎంచుకున్నారంటే దట్స్ హ్యూజ్ చేంజ్. అంటే దట్స్ ఆల్సో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో యా. సో చాలామంది తమిళనాడులో విజయ్ విక్టరీ టీవీకే పార్టీని పాలిటిక్స్లో ఒక అనామలీగా చెప్తున్నారు. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బ్లో థింగ్, ఇది రెగ్యులర్గా కాదు. బట్ మీరు చెప్పే దాని ప్రకారం అసెస్ చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళు చేసిన వర్క్, ఒక సైంటిఫిక్ అప్రోచ్తోనే విక్టరీ అనేది సాధ్యమైంది అంటున్నారు. అండ్ ఆల్సో పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ ఇవి మ్యాటర్ అవుతాయి. నువ్వు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి, దెన్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్ బేస్ కానీ, పొలిటికల్ నెట్వర్కింగ్ కానీ, లేదా ఫిలిం ఇండస్ట్రీలో నెట్వర్కింగ్ విజయ్తో పోలిస్తే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అదే లెవెల్ ఆఫ్ క్లౌట్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ మోర్. యా. బట్ పవన్ కళ్యాణ్ యాజ్ అ లీడర్, అంటే మీరు ఒక పొలిటికల్ అబ్జర్వర్గా చూసినప్పుడు అతను ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? రైట్. ఎందుకు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది? ఇప్పుడు సడన్గా తెలంగాణకు వస్తున్నా అంటారు, రైట్? ఇవన్నీ అంటే వెన్ యూ అసెస్ ఇట్, వాట్ ఇస్ ఇట్? ఒక లీడర్గా పీపుల్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్టెబిలిటీ కోసం. ఓకే, స్టెబిలిటీ అనేది నువ్వు లీడర్గా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? ఒకటి, నీకు ప్రాపర్ అజెండా ఉన్నప్పుడు, ఓకే, నీ పార్టీకి ఒక ప్రాపర్గా ఐడియాలజీ ఉన్నప్పుడు, ఆ ఐడియాలజీని నువ్వు టైం ప్రకారం, ఆపర్చునిటీస్ ప్రకారం నువ్వు చేంజ్ చేసుకుంటూ పోయావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ అసెస్మెంట్ అనేది ఎవరు చూసినా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ జనసేన వచ్చినప్పుడు చాలా లెఫ్టిస్ట్ ఐడియాలజీ తోటి ఎంటర్ అయ్యారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ షే ఇన్స్పిరేషన్ తోటి చాలా వాళ్ళు ర్యాలీస్ చేశారు అదేవిధంగా. సో పవన్ కళ్యాణ్ కేమ్ అక్రాస్ యాజ్ అ వెరీ లెఫ్టిస్ట్ లీడర్. ఓకే, లెఫ్ట్ ఆర్ కమ్యూనిజం సార్ట్ ఆఫ్ అన్ ఐడియాలజీ తీసుకొద్దాము, ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ రిలీజియన్, ఆల్ దీస్ కాస్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్లెస్ అనే ఒక యూటోపియన్ ఐడియాలజీ తోటి వచ్చారు. జనసేన ఎంటర్డ్ పాలిటిక్స్ లైక్ దట్. ఓకే, సరే, అలయన్స్ అండ్ ఆల్ ఇస్ సెకండరీ. ఓకే, నౌ వెన్ యూ ఎంటర్ పాలిటిక్స్ లైక్ దట్, సడన్గా కొన్ని ఇయర్స్లో నువ్వు సడన్గా సనాతన ధర్మ ఇవన్నీ మారి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఐడియాలజీ ఏంటి, మీరు దేనికి స్టిక్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లారిటీ లేదు జనాల్లో. ఇంకోటి, ఇప్పుడు వెన్ యూ టేక్ సనాతన్ ధర్మ ఆర్ వాట్ ఎవర్ యూ టేక్ ద హిందుత్వ కార్డ్ ఆర్
హిందుత్వ కార్డ్ ఇస్ టూ స్ట్రాంగ్ అ వర్డ్, కానీ హిందూయిజం మీద ఫోకస్ చేస్తూ ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి ఒక చిన్న అలయన్స్ పార్ట్నర్గా ఫర్ బీజేపీ. నీ పార్టీ ఐడియాలజీ ఏంటి? యూ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్, అంటే టైంని బట్టి క్యామఫ్లాజ్ అవుతూ ఉంటే మీ ఐడియాలజీ యా, సో అది అవుతూ ఉంటే మీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక జనసేన పార్టీ మెంబర్ అనుకోండి, ఫస్ట్లో మొత్తం లెఫ్టిస్ట్ ఐడియాలజీ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మొత్తం సనాతన ధర్మ గురించి మాట్లాడుతున్నారు. సడన్గా ఒకరోజు దీక్ష తీసుకుంటున్నా అనే స్టేట్మెంట్ వస్తుంది, వారాహి యాత్ర అంటాడు. యా, సో డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఒక క్యాడర్గా నేను ఏం నమ్మాలి నా లీడర్లో? అంటే ఇప్పుడు మొన్న ఏమన్నారు మీరు, రిలీజియన్స్ ఇవన్నీ కాస్ట్లు నేను ఫాలో గాను అని. బట్ ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు, కాస్ట్ పిచ్చి విపరీతంగా ఉంది. ఓకే, ఎవరిని అడిగినా ఇలా కదిలిపితే కాస్ట్ గురించి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ కాస్ట్ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, సిఎంఆర్లో పనిచేసినప్పుడు. ఓకే, ఇట్ వాజ్ అ ఫన్ థింగ్, బట్ స్టిల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఆంధ్ర. అట్లాంటి పొలిటికల్ గ్రౌండ్లో నేను కాస్ట్ మాట్లాడా, నేను కాస్ట్కి లింక్ గాను, ఐఎమ్ హ్యూమెన్ లీడర్ అంటే యూటోపియన్ పాలిటిక్స్కి చాలా బాగుంటుంది ఇది. మనం ఐడియలిస్టిక్ థింకింగ్కి చాలా బాగుంటుంది. బట్ ఏదో విధంగా ఇండియాలో అట్లా నడవదు కదా. రిలీజియన్ కన్నా నువ్వు సపోర్ట్ చేయాలి, ఒక కాస్ట్ కన్నా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద కాపు లీడర్? దట్ మే గెట్ యూ ఓట్స్ డైరెక్ట్లీ. అది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఆయనకి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. బట్ అది ఐ డోంట్ నో వై హీ ఈజ్ అనేబుల్ టు డూ దట్. ఓకే, అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు బీ ప్లేడ్ బై అనదర్ పార్టీ, యూ విల్ బీ డిలీడాలింగ్. ఇలాగే అంటే అజెండా మారుతూ రాకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ దిస్ జోక్ అబౌట్ జనసేన ఐ కీప్ హియరింగ్ ఇన్ పొలిటికల్ సర్కిల్స్. ఏంటంటే క్యాడర్ ఇస్ సీరియస్, లీడర్ ఇస్ నాట్ అని. క్యాడర్ ఇస్ సీరియస్, లీడర్ ఇస్ నాట్. యా, సో అట్లా ఉన్నప్పుడు క్యాడర్ సీరియస్ ఉండి లీడర్ ఏం చేస్తున్నాడో అర్థం కానప్పుడు క్యాడర్ గ్రో కాలేదు కదా, స్ట్రెంగ్త్. అట్లా ఉంటే మీరు గవర్నమెంట్కి రావాలి, పవర్లోకి రావాలి అంటే ఫస్ట్ క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచుకోండి గ్రాస్ రూట్స్ నుంచి. అది లేదు కదా, కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది మీకు, దాని బియాండ్. సో వెన్ ఆర్ యూ గోయింగ్ టు కంటెస్ట్ అన్ ఎలక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? మీకు ఒక గోల్ ఉండాలి కదా. ఐ వాంట్ టు బికమ్ ద సీఎం అంటారు, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ అదే గోల్ అనుకోండి, సీఎం అవ్వాలి అని. వాట్ ఈజ్ యువర్ టైమ్ లైన్? దానికి మీకు క్యాడర్ స్ట్రెంగ్త్ ఉండాలి కదా, మీ పార్టీ మంచిగా ఎక్స్పాండ్ అవ్వాలి కదా ఆంధ్ర అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటే రైతు బంధు ఇచ్చారు, అది చాలా బెనిఫిట్ అయింది ఫార్మర్స్కి. ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ పాజిటివ్, ఇట్ క్రియేటెడ్ అ వెరీ వెరీ పాజిటివ్ పర్సెప్షన్ ఫర్ బీఆర్ఎస్. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్కి చాలా ప్లస్ అయింది అది. ఎందుకు రైతు బంధు అనే స్కీమ్, నేను నెగిటివ్స్ తర్వాత మాట్లాడతా, బట్ పాజిటివ్గా ఏం వర్కౌట్ అయిందంటే ఆ స్కీమ్ త్రూ ఫస్ట్ ఫార్మర్స్ ఎక్కడ స్ట్రగుల్ అవుతారు, మనీతో స్ట్రగుల్ అవుతారు. హార్వెస్ట్ సీజన్ ముందు డైరెక్ట్గా మనీ గాట్ క్రెడిటెడ్ ఇన్ దర్ బ్యాంక్ అకౌంట్స్. సో సారీ, నాట్ హార్వెస్ట్ సీజన్, సోయింగ్ సీజన్ ముందు. సో మీరు డైరెక్ట్గా క్యాష్ ఒక ఫార్మర్ చేతిలో పెడుతున్నప్పుడు హీ విల్ గో అండ్ ప్రిపేర్. ఇప్పుడు నా సాయిల్కి ఫర్టిలైజర్స్ కావాలా, నా క్రాప్కి ఏం కావాలో నేను తెచ్చుకుంటా అది బిఫోర్ ఐ స్టార్ట్ ద ఫార్మింగ్ ఫర్ దట్ సీజన్ కదా. ఇది బాగా అసెస్ చేసి చెప్పాడు, అండ్ హీ డిడ్ దట్ స్కీమ్, హీ ఇంప్లిమెంటెడ్. అది నేషనల్ లెవెల్లో కూడా బీఆర్ఎస్కి అప్రిసియేషన్ వచ్చింది రైతు బంధు వల్ల. సో అట్లాంటి స్కీమ్ ఏమన్నా మీరు తీసుకొస్తున్నారా యాజ్ అ పార్టీ? ఎగ్జాంపుల్ లేదు, పీపుల్ కోసం మీరు ఏమన్నా లైక్ చాలా డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తున్నారా యాజ్ అ పార్టీ? లేదు కదా. ఎంతసేపు స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు కదా. ఇనిషియల్లీ చూడండి, ఇప్పుడు మీరు ట్విట్టర్ పాలిటిక్స్ అనే వర్డ్ ఉండింది, జనసేనకి డైరెక్ట్గా ట్యాగ్ చేశారు చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకు? ట్విట్టర్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళ పార్టీ లీడర్. బట్ దట్ ఈస్ నాట్ పాలిటిక్స్ కదా. పీపుల్లోకి వెళ్ళాలి, క్యాడర్ ఎక్స్పాండ్ చేసుకోండి, మీ స్ట్రెంగ్త్ పెరగాలి, పార్టీ స్ట్రెంగ్త్. ఐడియాలజీ క్లియర్గా డిఫైన్డ్ లేదు జనసేనకి.
దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఫర్ ద పార్టీ. వన్స్ దే డూ దట్, దే సే ఓకే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ అండ్ స్టాండ్ ఫర్ దిస్ అని తెలుగు ప్రజల ముందు చెప్పారనుకోండి పవన్ కళ్యాణ్, ఇది నా 5-point అజెండా, నా పార్టీ స్టాండ్స్ ఫర్ దిస్ అని చెప్పగలుగుతారా? అది లేదు. అంటే ఆ క్లారిటీ లేదు. ఫస్ట్ మీరు ఈవెన్ పార్టీ మెంబర్స్ని అడగండి, క్యాడర్ని అడగండి, వాళ్ళు ఏం చెప్పలేరు. అండ్ ఇంకోటి, ఎవ్రీథింగ్ కాంట్ బీ అరౌండ్ పవన్ కళ్యాణ్. లీడర్ ఇస్ ఫైన్, బట్ దాని చుట్టూ వాట్ ఆర్ యూ డూయింగ్? ఒక పార్టీ మీటింగ్ అయిందనుకో, ఆయన ఏదో ఒక 10 అంశాలు అడ్రస్ చేస్తాడు, ఇది జరుగుతుంది, మనం దీని మీద ఫోకస్ చేయాలి, దీని మీద ఫోకస్ చేయాలి, ఓకే బాగానే ఉంది. బట్ మీ కోర్ అజెండా ఏంటి మీకు తెలీదు. ఎందుకు దాని మీద వర్క్ చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ వై అనేది మీకు తెలీదు. సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఇట్? సో అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అయ్యేది అనేది దాన్ని బట్టే ఉంటుంది. లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతారా మనకు తెలియదు, హౌ పీపుల్ విల్ చేంజ్ అనేది. సో అందుకే మీరు ఆల్ సీట్స్లో కంటెస్ట్ చేసే కేపబిలిటీ తెచ్చుకోండి ఫస్ట్. అది లేదు కదా. రైట్. నువ్వు కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్కి వస్తే, ఇప్పుడు ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉందని కొంతమంది నమ్ముతున్నారు. సో దాంతోనే ఇప్పుడు జనసేన ఎంట్రీ కానీ, దెన్ లేటర్ ఇందాక మనం డిస్కస్ చేసేటప్పుడు టీడీపీ కూడా దే ఆర్ ప్లానింగ్ టు enter proactively in Telangana, or there could be an alliance of BJP, TDP and Janasena, the NDA alliance in Telangana. And how do you see this situation evolving? సో మీరు చెప్పింది కరెక్టే. ఫోర్స్ ఉంటుందా తెలంగాణలో? సో తెలంగాణలో ఇప్పుడు దెర్ ఈస్ స్పేస్ ఫర్ బీజేపీ టు కమ్ టు పవర్. కొంచెం అంటే పీపుల్ కొంతమంది నేను విన్నది ఏంటంటే, పవర్కి వచ్చేంత స్కోప్ ఉందంటారా? అంటే అట్లీస్ట్ మేము ఓటేస్తాము బీజేపీ వస్తే, బీజేపీ మంచి కంటెస్ట్ చేస్తే అని. కానీ ఇంటర్నల్గా ఏమవుతుందంటే, పార్టీలో ఇంటర్నల్గా చాలా ఫ్యాక్షన్స్ వచ్చేసినాయి. అంటే ఒక 2-3 లీడర్స్ వల్ల ఇంటర్నల్గా క్యాడర్లో డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ లీడర్స్ కూడా చాలా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు విద్ ఇన్ పార్టీ. క్యాడర్లో చాలా డిసోరియంటేషన్ వచ్చేసి మనం పాలిటిక్స్ వదిలేసి వెళ్ళిపోదామా అనే స్టేజ్కి వస్తుంది. సో మనకు మళ్ళీ బీజేపీ తెలంగాణలో చాలా కొంచెం స్ట్రాంగ్ లీడర్స్ని ఫ్రంట్ ఎండ్లో పెట్టి క్యాంపెయినింగ్ చేస్తే ప్రాబబ్లీ ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అలయన్సెస్ అవన్నీ ఐ డోంట్ నో, ఎందుకంటే తెలంగాణలో అంటే ఆంధ్రాలో వర్కౌట్ అయినట్టు తెలంగాణలో అలయన్స్ పార్ట్నర్స్గా మళ్ళీ ఈ పీపుల్ ఇక్కడ టీడీపీని యాక్సెప్ట్ చేస్తారా, జనసేనని యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ పర్సెప్షన్ క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి తెలంగాణ ఆడియన్స్కి. సో మేబీ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ ఉండొచ్చేమో, బట్ బీజేపీ సొంతంగా వెళ్తేనే తెలంగాణలో అడ్వాంటేజ్. అంటే యూజువల్గా తెలంగాణలో సోషియో కల్చరల్ అండ్ పొలిటికల్ స్క్రీనారియో మనం చూసుకుంటే, పబ్లిక్ వేరే స్టేట్స్లో మాదిరిగా కాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్ ఓటింగ్ ఎక్కువ మట్టుకు ప్రిఫర్ చేయరు అనేది ఇప్పటివరకు మనకు హిస్టారికల్గా మనం చూస్తున్న అండర్స్టాండింగ్. బీజేపీ యూజువల్గా రాజకీయం చేసేది హిందుత్వ బేస్డ్, కోర్ బేస్డ్ ఏంటంటే హిందుత్వ అజెండాని పుష్ చేయడం, దాంతో తర్వాత మీరు కాస్ట్ ఈక్వేషన్స్, ఈ మధ్యలో కాస్ట్ అరిథమెటిక్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ స్క్రినారియాలో తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంటుంది అంటారా? అంటే పబ్లిక్ విల్ దే ర్యాలీ బిహైండ్ దెమ్ టు మేక్ దెమ్ యాజ్ ద గవర్నమెంట్? స్కోప్ ఉంది. ఎందుకంటున్నా అంటే, లైక్ ఐ సెడ్ బిఫోర్, ఒక స్పేస్ ఉందన్నమాట. అంటే బీజేపీ నిజంగానే కంటెస్ట్ చేస్తే మేము ఓటేస్తాము అనే జనాలు కూడా ఉన్నారు. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడున్న పార్టీస్ బికాజ్ తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడున్న పార్టీస్ కూడా ఏవైతే పవర్లోకి వచ్చి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము బీసీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అనే ప్రామిస్ మీద ఫెయిల్ అయ్యారు, రైట్? సో దానివల్ల ఇఫ్ బీజేపీ కెన్ క్యాష్ ఇన్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండ్ పుట్ అ బీసీ ఫేస్ యాజ్ ద సీఎం, ఇట్ మే వర్క్. అది కాకుండా లోకల్ ఇష్యూస్, తెలంగాణకి నేటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో
వాటి మీద వర్క్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇంకోటి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో బీజేపీ ఎందుకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎందుకు బీజేపీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అంటే మైనారిటీ కమ్యూనిటీస్ వల్ల దే కుడ్ డూ దట్ పోలరైజేషన్. టర్న్ అరౌండ్. అది హైదరాబాద్ అంటే అర్బన్ ప్లేసెస్లోనే అయింది అంటే రూరల్ ప్లేసెస్లో కాదా చాలా ఈజీగా అయిపోతుంది కదా. అర్బన్ మైండ్ సెట్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ ఓటర్ మైండ్ సెట్ టు క్రాక్. ఎందుకంటే వాళ్ళు కొంచెం సెల్ఫ్ అవేర్ ఓటర్స్ కంపేర్ టు రూరల్. బట్ రూరల్ ఈజ్ అ మోర్ నీడ్ బేస్డ్ ఓటర్ అనమాట. అంటే రూరల్ ఓటర్స్కి గవర్నమెంట్తో ఎక్కువ అవసరం ఉంటుంది అర్బన్ ఓటర్ కన్నా. సో ఇప్పుడు బీజేపీ అర్బన్ బేస్నే క్రాక్ చేయగలిగింది జిహెచ్ఎంసీలో. రూరల్ ఓటర్స్ని కూడా చెయ్యొచ్చు, అంత కష్టమేం కాదు. ఎందుకంటే నార్త్ తెలంగాణ అంతా బాగానే ఉంది వాళ్ళకి, అంటే కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ డిఫికల్ట్. బట్ వేరాజ్ ఆంధ్రాలో బీజేపీ నెగ్గలేదు. ఎందుకంటే అక్కడ కాస్ట్ పిచ్ ఎక్కువ కాబట్టి నీకు రిలీజియన్ నడవదు. మనం ఎంత హిందూ అది ఇది అది ఎన్ని చేసినా కూడా దే ఆర్ అనేబుల్ టు ఈవెన్ క్రియేట్ అ స్మాల్ బేస్ ఫర్ దెమ్సెల్వ్స్ ఇన్ ఆంధ్ర. సో తెలంగాణకి ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటర్ పర్సెప్షన్ ఆఫ్ బీజేపీ. సో వాళ్ళకు ఉన్న ఛాన్స్ ఈ తెలుగు స్టేట్స్లో ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కూడా ట్రై చేశారు కానీ పెద్ద వర్కౌట్ కాలేదు వాళ్ళకి. సో ఐ థింక్ కర్ణాటకలో మళ్ళీ వర్కౌట్ అయింది. ఎందుకు అంటే రిలీజన్ వర్క్స్ వెరీ వెల్ విత్ లింగాయత్స్ అండ్ ఆ బేస్. సో న్యాచురల్గా వర్కౌట్ అయింది. వెరాజ్ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ యువర్ నిజాం హిస్టరీ అండ్ యువర్ మైనారిటీ పాపులేషన్ పోలరైజేషన్ ఈజీగా చేయొచ్చు. ఆ ఆస్పెక్ట్ మీద బీజేపీ హ్యాస్ అ ఛాన్స్. సో ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే కొంచెం పొలిటికల్ వాక్యూమ్ ఉంది. దెర్ ఇస్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ విచ్ ఇస్ విల్లింగ్ టు సపోర్ట్ బీజేపీ గివెన్ దట్ దే ఛానలైజ్ దర్ ఎనర్జీ. ఇంకో ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే ఇందాక మీరు కేసీఆర్ గురించి మెన్షన్ చేశారు కదా, అంటే తెలంగాణ పీపుల్ పైన ఒక లీడర్గా ఒక పాలిటీషియన్గా అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేశాడు తను. ఎందుకంటారు అంటే స్టిల్ ఎక్కువ పబ్లిక్లో లేకున్నా గవర్నమెంట్ పోయాక కూడా ఇప్పుడు ఈజ్ నాట్ అ సీఎం స్టిల్ పీపుల్ మీరు ఇందాక చెప్పినట్టు దేర్ ఇస్ అ పర్సెప్షన్, ఒక ఎమోషన్ ఉంది. ఎందుకంటారు? వాట్ మేక్స్ హిమ్ వాట్ మేక్స్ కేసీఆర్ వాట్ హీ ఈజ్? ఐ థింక్ ఇమోషనల్ ఆస్పెక్ట్ని చాలా బాగా క్యాప్చర్ చేయగలిగాడు కేసీఆర్. లైక్ అంటే త్రూ తెలంగాణ మూవ్మెంట్. ఇప్పుడు మీరు ద వే మూవ్మెంట్ స్టార్టెడ్ అదంతా కూడా చాలా హై వోల్టేజ్ క్యాంపెయిన్ అది. అంటే తెలంగాణ ఇప్పుడు ఇఫ్ యువర్ హార్డ్ కోర్ తెలంగాణ పర్సన్ ఇట్ విల్ డైరెక్ట్లీ హిట్ యువర్ హార్ట్ అనమాట. కేసీఆర్ మాటలు అంత స్ట్రాంగ్ ఉంటాయి. ప్లస్ ఒక్కొక్క పర్సన్ ఎలా బతుకుతాడో తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఎలా బతుకుతారో ఫ్రమ్ బేస్ కేసీఆర్కి చాలా బాగా తెలుసు. ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ సైకి ఉంది తెలంగాణలో కేసీఆర్కి. ఐ థింక్ కేటీఆర్కి ఉండకపోతుండొచ్చు బికాజ్ హీఈస్ నాట్ లివ్డ్ హియర్ యాజ్ మచ్ యాజ్ కేటీఆర్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లోకల్ పాలిటిక్స్. అంటే ఆయన బేస్ నుంచి చూశారు కాబట్టి. సో అది బాగా తెలుసు కాబట్టి ఒక మనిషి ఇప్పుడు తెలంగాణలో ఆడియన్స్ దేనికి రెస్పాండ్ అవుతారు, దేనికి రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, ఎవరిని ఏ సైడ్ గెలికితే ఎట్లా మాట్లాడతారో, యాంటీగా ఎలా చేయొచ్చు వీళ్ళని, ఏ సెంటిమెంట్ వాడితే ఎక్కడ కొట్టాలి. ఐ థింక్ కేసీఆర్ నోస్ దిస్ వెరీ వెరీ వెల్. ఓకే, ఆల్సో హీ అండర్స్టాండ్స్ పీపుల్ రియలీ వెల్ అనుకుంటా. ద హ్యూమన్ సైకాలజీ ఆఫ్ పాలిటిక్స్, ఎస్పెషలీ విదిన్ పాలిటిక్స్ విదిన్ తెలంగాణ. సో ఆ ఉద్యమాన్ని బాగా తీసుకెళ్లారు ఫస్ట్. దాని తర్వాత దాని బేసే యూ వర్ ఏబుల్ టు గెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కార్వ్ అవుట్ అ సెపరేట్ స్టేట్. ఇట్ ఈస్ నాట్ అ జోక్. రైట్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ అ జోక్. సో ఇండియాలో ఇంకొక స్టేట్ని కార్వ్ అవుట్ చేయగలిగారు వీళ్ళు. కేసీఆర్ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ హిస్టరీ నో మ్యాటర్ వాట్. అట్లాంటి పవర్ క్రియేట్ చేసుకొని ఆ పర్సెప్షన్ ఉన్నప్పుడు న్యాచురల్గా పవర్లో ఉన్నా లేకపోయినా పీపుల్ విల్ సీ యూ యాజ్ అ టాల్ లీడర్ ఓన్లీ. ఎందుకంటే నువ్వే కదా కర్మ కర్త క్రియ దానికి. అట్లీస్ట్ పీపుల్ బిలీఫ్లో నువ్వే కదా అది. అంత పర్సెప్షన్, అంత హై వోల్టేజ్ బిలీఫ్ సిస్టమ్ అదంతా క్రియేట్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మీద.
రైట్. Especially KCR is literally like, if not for this person, Telangana wouldn't have been a reality. ఎవరన్నా చెప్తారు అది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటాడు కదా, పీపుల్ క్రియేట్ హిస్టరీ బట్ హీ క్రియేటెడ్ జాగ్రఫీ అని అన్నాడు ఒక స్టేజ్ పైన. ఐ థింక్ దట్ ఇస్ ట్రూ, 100% ట్రూ. సి ఇప్పుడు మన ఇండివిజువల్ బయాసెస్ పక్కన పెడితే ఇండియన్ ఈకోసిస్టమ్ ఆఫ్ పాలిటిక్స్లో అంత పెద్ద టాస్క్ తీసుకొని రైట్. ఓకే ఒక చిన్న పార్టీ నుంచి ఒక స్టేట్కి సీఎం అయ్యే విజన్ చూడగలిగాడు. అండ్ ఇంకోటి అంటారు కదా, బీయింగ్ దేర్ ఇన్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ప్లేస్, హీ వాజ్ ఏబుల్ టు క్రాక్ దట్. ఏంటి వైఎస్ఆర్ డెత్ తర్వాత కాంగ్రెస్లో డిసోరియంటేషన్ రావడం, మళ్ళీ సేమ్ కాంగ్రెస్ అప్పట్లో లాగా 2-3 సీఎంలు చేంజ్ చేయడం, ఇదంతా దిస్ వాజ్ లైక్ అ ఫాడర్ ఫర్ టిఆర్ఎస్. అప్పుడు అది క్యాపిటలైజ్ చేసుకోగలిగారు కదా. ఇంకోటి అప్పుడు వరకు ఆపింది కూడా వైఎస్ఆర్ అనే ఒక అలిగేషన్ ఉంది. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్. అంటే చంద్రబాబు ఆపలేదా? పొలిటికల్గా అలిగేషన్స్ ఉన్నాయి. నేను ఐ థింక్ ఐ మే బీ రాంగ్ ఇన్ దిస్, బట్ యా స్టేట్ డివైడ్ అయితే అందరికీ లాసే కదా. అప్పుడు అంటే బెనిఫిట్ ఎవరికి అవుతుంది, డివైడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి బెనిఫిట్. బట్ బిగ్గర్ స్టేట్ ఉంటే బిగ్గర్ షేర్ ఇన్ ఆస్కింగ్ సెంటర్ కదా, మోర్ పవర్ కదా. నంబర్ ఆఫ్ సీట్స్ స్ప్లిట్ అయినప్పుడు ఆబ్వియస్లీ తక్కువ పవర్ ఉంటుంది కదా సెంట్రల్ ఆస్క్లో. సో బట్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఇఫ్ యూ సీ, తెలంగాణ సైడ్ ఇఫ్ యూ సీ, ఇప్పుడు ఐ కెన్ బి ద సీఎం అనేది చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అదర్వైజ్ హౌ వుడ్ వి సీ రేవంత్ రెడ్డి యాజ్ ద సీఎం టుడే. ఆ గోల్ కూడా వచ్చేది కాదేమో కదా రేవంత్ రెడ్డికి. సో ఐ థింక్ అది కూడా కేసీఆర్కి క్రెడిట్ ఇవ్వాలి. అంతే. అంటే ఇప్పుడు తెలంగాణ సాధించడం ఒక ఎత్తు అయితే, సాధించాక గవర్నమెంట్ ఫామ్ చేసి సక్సెస్ఫుల్గా అంటే వితౌట్ మేజర్ ఆపోజిషన్ 10 years గవర్నెన్స్ చేశారు. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఉందంటారా మీరు ఇప్పుడున్న స్క్రీనాయాలో? సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇదే ఐ బీన్ థింకింగ్ అబౌట్ దిస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. 12 years అయింది తెలంగాణ వచ్చి. వీఆర్ ఇన్ 2026. ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా ఇంకా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఏ మోడ్లోకి వెళ్ళిపోయిందంటే డెవలప్మెంట్ వైజ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ వస్తుంది. ఆ సినారియో ఉంది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎక్స్ట్రీమ్ రూరల్ తెలంగాణ కాదు, బట్ అర్బనైజ్డ్ టౌన్స్లో కానీ అక్కడక్కడ. సో ఈ సిచ్యువేషన్లో ఆ సెంటిమెంట్ అనేది ఇప్పుడు రెలవెంట్ కాదేమో. యూ నీడ్ టు లుక్ ఫర్ అదర్ థింగ్స్. పీపుల్ కూడా ఇంకెన్ని రోజులు సెంటిమెంట్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేటివ్ నాన్ నేటివ్ ఈ ఇష్యూస్ వస్తాయి మనం సెంటిమెంట్ తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు మరి మళ్ళీ అట్లా అంటే మళ్ళీ యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తారా తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చినప్పుడు? లేదు, అదే ఉంటే డజంట్ దట్ అప్లై టు ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ మైగ్రెంట్స్ who are coming from different states. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ హోమ్ టు సో మెనీ మైగ్రెంట్స్. బెంగాలీస్ ఉన్నారు, బీహారీస్ ఉన్నారు, జార్ఖండ్ నుంచి దర్ ఇస్ అ హ్యూజ్ ఇన్ఫ్లక్స్, ఎంపీ నుంచి హ్యూజ్ ఇన్ఫ్లక్స్, యూపీ బీహార్ నుంచి చాలామంది వస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాస్ చూస్తే అంతా వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సో వై ఆర్ వి బ్రింగింగ్ దిస్ అగైన్? ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ అనేది వెరీ వెల్ నోన్ సెంటిమెంట్ పొలిటికలీ. ఇప్పుడు వర్క్ అవుతుందా అంటే ఓటర్స్ కూడా చేంజ్ అవుతున్నారు ఇంటర్నల్గా. జెన్జీ ఓటర్స్కి అదంతా స్ట్రాంగ్ పాయింట్ కాదేమో. ఇది కూడా అబ్జర్వ్ చేయాలి పొలిటికల్ పార్టీస్. ఓటర్ సైకి చేంజ్ అవుతుంది, ఓటర్ ఏజ్ గ్రూప్స్ చేంజ్ అవుతున్నాయి. సో డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఓటర్ డెమోగ్రఫిక్స్ 12 years ముందు నీకు రెలవెంట్ ఉన్న ఇష్యూ 12 years తర్వాత రెలవెంటా కాదా అనేది కొన్ని పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు అసెస్ బై దెమ్సెల్వ్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇఫ్ యూ సే దట్ యూ కాంట్ కంటెస్ట్ హియర్, ఇప్పుడు జనసేన వస్తుంది ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనసేనకి స్ట్రెంగ్త్ లేకుండా కంటెస్ట్ చేయడం, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. లేదు యూఆర్ అన్ ఆంధ్ర పార్టీ సో డోంట్ కంటెస్ట్ అనడం, దట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్ కదా. అక్కడ సెంటిమెంట్ వచ్చింది. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అది? ఇప్పుడు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎందుకు రాకూడదు జనసేన తెలంగాణలోకి?
మనం అందరం తెలుగు వాళ్ళం కదా అని వాళ్ళ ఫ్యాన్సే అంటే తెలంగాణ వాళ్ళు అనొచ్చు కదా. సో ఐ థింక్ సెంటిమెంట్ అనేది ఇప్పుడు ఆ మెసేజింగ్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది అనేది చూడాలి. 12 years ముందు యాంటీ ఆంధ్ర అనేది వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు అవుతుందా లేదా అనేది మనకు తెలీదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్, అంత బిటర్నెస్ లేదు ఇప్పుడు పీపుల్లో కూడా. దేర్ లైక్ సరే ఉండని. ఇప్పుడు తెలంగాణ అనేది అయిపోయింది కదా, బైఫర్కేషన్ అయిపోయింది, మనం విడిపోయాము, 2 states డెవలప్ అవుతున్నాయి, అవ్వనివ్వచ్చు కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు మళ్ళీ అనేది కూడా జనాల్లో ఉంది కొంచెం. సో ఆ టైంలో ఈ ఇష్యూ రెలవెంట్ కాకపోతుండొచ్చేమో. సో హౌ ఇట్ ఫిట్స్ ఇదే కాకుండా డెవలప్మెంట్ యాంగిల్లో మీరు ఆలోచించండి, అప్పుడు వర్కౌట్ అవుతుందేమో కదా. అంటే ఇప్పుడు జెన్జీకి కూడా కేసీఆర్ లాంటి ఏజ్డ్ లీడర్ కనెక్ట్ అవుతారంటారా ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే? జెన్జీస్ ఆర్ అ సెపరేట్ ఆడియన్స్. ఎందుకంటే కేసీఆర్ కనెక్ట్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ హీ డస్ హిస్ రీసెర్చ్ అండ్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ఆయనకి ఆ ఆరా అనేది ఎప్పుడు ఉంటుంది, ఆ పర్సనాలిటీకి. అది జెన్జీ అనే కాదు, ఎవరైనా కనెక్ట్ అవుతారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ హీఈస్ బియాండ్ ఎనీ ఏజ్ గ్రూప్ అండ్ స్టఫ్ వెన్ ఇట్ కమ్స్ టు ఒరేటరీ కానీ టాకింగ్ స్కిల్స్ కానీ ఆల్ దట్. ఎనీ వన్ కెన్ కనెక్ట్ ఏమో, అంటే కొంచెం అర్థమయ్యే ఏజ్ ఉంటే. బట్ జెన్జీ ఆడియన్స్ ఒకటి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, హిస్టరీ వైజ్ వాళ్ళు కొంచెం దే ఆర్ వెరీ వీక్ విత్ ఇండియన్ హిస్టరీ, ఆల్సో బికాస్ ఆఫ్ దర్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ అనే పర్సన్ గురించి మీరు జెన్జీస్తో మాట్లాడితే, మోస్ట్ జెన్జీస్ చాలా తక్కువ మందికి తెలుసు ఎన్టీఆర్, ఆర్ ఎన్టీఆర్ పొలిటికల్ హిస్టరీ కానీ మూవీస్ కానీ మేబీ వాళ్ళ ఫ్యామిలీస్లో అది ఓ డిస్కషన్ టాపిక్ లాగా ఉంటే, ఆర్ మేబీ దే గ్రూ అప్ అరౌండ్ అంటే తెలిసి ఉండొచ్చు. వేరాజ్ యూ కమ్ అండ్ ఆస్క్ అ జనరల్ జెన్జీ ఆడియన్స్ ఆన్ ద స్ట్రీట్ హూ డజంట్ నో అండ్ ఆల్ దట్, మీకు పొలిటికల్ హిస్టరీ వైజ్ పెద్ద చెప్పకపోతుండొచ్చు ఎన్టీఆర్ గురించి, అంటే ఆయన రోల్ ఇన్ తెలుగు పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్. సిమిలర్లీ ఆల్సో బికాజ్ ఐ థింక్ వాళ్ళ ఏజ్ గ్రూప్ అట్లాంటిది, వాళ్ళకి అది హిస్టరీ కదా, అంతే కదా. మనకి ఇండియన్ హిస్టరీ అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇవన్నీ వచ్చేవి, బట్ మేబీ జెన్జీస్కి ఎన్టీఆర్ పీరియడ్ కూడా హిస్టరీనే. ప్లస్ ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్లో ఆ రీసెర్చ్ మైండ్ సెట్, నేను హిస్టరీ తెలుసుకోవాలి, ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఇప్పుడున్న ఇష్యూస్ రెలవెన్స్ ఏంటి అనే అండర్స్టాండింగ్ తక్కువగా ఉంది. ఐ వాంట్ సే అందరికీ లేదు అని నేను అన్నాను, ఉంది. ఉన్న వాళ్ళకి 100% ఉంది, లేని వాళ్ళకి అస్సలు లేదు. సో దేర్ ఈస్ నో మిడిల్ గ్రౌండ్ ఇన్ జెన్జీస్ దట్ వీఆర్ సీయింగ్. అది అంటే లైక్ యావరేజ్గా ఓకే, ఏదో కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఆర్ కొంచెం తెలియదు అన్నట్టు అలా లేదు, తక్కువ ఉంది. సో దట్ ఈస్ ఐ థింక్ గోయింగ్ టు బీ ఈదర్ క్రియేటింగ్ అ వెరీ గుడ్ పొలిటికల్ స్పేస్ ఫార్ ద కంట్రీ, ఫార్ అంటే ఎట్లాగా అంటే డెమోక్రటిక్ పార్టిసిపేషన్, సిటిజన్ పార్టిసిపేషన్కి అదొక గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్. ఎందుకంటే మనకు మన హిస్టరీ, మన రెలవెన్స్ తెలియదు అనుకోండి, అంటే వేర్ వి కమ్ ఫ్రమ్ అనేది తెలియకపోతే విల్ బీ షూటింగ్ షార్ట్స్ ఇన్ ది ఎయిర్ ఏమో బ్లైండ్గా. వేరాజ్ హిస్టరీ తెలిసి పాలిటిక్స్ కానీ పొలిటికల్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు జెన్యూన్ హిస్టరీ, రైట్ఫుల్ హిస్టరీ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా పాపం అన్ఫార్చునేట్గా వాళ్ళకి ఫేక్ న్యూస్ ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, మిస్ఇన్ఫర్మేషన్, ఏఐ వల్ల డీప్ ఫేక్స్ ఎక్కువ అయిపోయినాయి. సో దీనివల్ల పాపం వాళ్ళకు కూడా దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్ విత్ సో మెనీ ప్లాట్ఫామ్స్, ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ అయిపోయింది, బొంబార్డ్మెంట్ అయిపోయింది వాళ్ళకి. సో ఆ ఫిల్టరింగ్ అవుట్ అనేది వాళ్ళకు కూడా రాదు. ఇప్పుడు వాట్ ఎవర్ యూ సీ మేబీ యూ విల్ బిలీవ్ ఇట్, అన్ఫార్చునేట్గా. సో ఇట్ ఈస్ ఇండివిజువల్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది అది, నేనేం కన్జ్యూమ్ చేస్తున్నా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూసే పబ్లిష్ అయింది అనుకోండి, అది రియలా ఫేకా అని అసెస్మెంట్ చేసుకునే యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు? దట్స్ ఇట్ అపార్ట్. ఇప్పుడు 2010 నుంచి 2014 మధ్యలో
ఆమ్ ఆద్మీ పార్టీ యాంటీ కరప్షన్ క్రూసైడ్ అజెండా ఉంది, కోహెరెన్స్ ఉంది, పీపుల్ ర్యాలీడ్ బిహైండ్. తర్వాత ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు ఢిల్లీలో, పంజాబ్లో, మిగతా చోట్ల కూడా కొంచెం ఓట్ షేర్ అనేది సిగ్నిఫికెంట్గా పెంచుకున్నారు. నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. బట్ విదిన్ 10 years we see the political party and its shelf life and the impact. It's not how it was earlier. ఎందుకంటారంటే ఇండియన్ పాలిటిక్స్లో ఫండమెంటలీ ఏదన్నా ఈజ్ దేర్ సమ్ ఫ్యాలసీ ఇన్ ఇండియన్ పొలిటికల్ ఎకోసిస్టమ్? ఇండియన్ ఓటర్స్కి అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అట్ ఫనీ కామెడిక్గా చూస్తే, హ్యూమరస్గా, వాళ్ళు పాపం అందరికీ ఛాన్స్ ఇద్దాంలే అనే ఆస్పెక్ట్లో బతికేస్తుంటారు. సరే ఒక 5 years వీళ్ళకి ఇచ్చాం కదా, వీళ్ళకి కూడా ఇస్తే ఏమవుతుంది అని మనం జనరలీ అదే ట్రెండ్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఏపీ, తమిళనాడులో ఇది ఎక్కువ అవుతుంది. ఇఫ్ నాట్ దిస్ కమ్స్ టు పవర్, ఇఫ్ నాట్ దట్ కమ్స్ టు పవర్. అలా తమిళనాడు వి సీ ఇట్ మ్యాక్సిమం. ఏపీలో కూడా ఇంకా ఆప్షన్ లేక పోనీలే ఈసారి వీళ్ళకి ఇచ్చేద్దాము అనే ఇది వస్తుంది. ఐ థింక్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది గవర్నమెంట్ మీద న్యాచురలీ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 2 years ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్స్టకల్ నుంచి ఆర్ ఒక ప్రాబ్లం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ లీడరు పెద్ద హీరోలాగా కనిపిస్తాడు. అంతెందుకు మనం కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాం కదా, అసలు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కేసీఆర్ వాజ్ లైక్ ద హీరో ఆఫ్ ద వరల్డ్ తెలంగాణ ఆడియన్స్కి కదా. అదే కేసీఆర్ 10 years పవర్లో ఉండి దెన్ హీ లాస్ట్ కదా. సిమిలర్ అనాలజీ, దట్ ఈస్ డెమోక్రసీ అగైన్. అదే అంటున్నా, సిమిలర్ అనాలజీ. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ అ డెమోక్రసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు వావ్ అసలు టూ గుడ్ ఈ మనిషి, అసలు అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ లీడర్ అని అనుకోవచ్చు మనం. బట్ ఇన్ 10 days మీడియా మొత్తం వాళ్ళ మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసి లైక్ విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళని ఫినిష్ చేసేసింది అనుకోండి బ్లాస్ట్ మోడ్లో అదే లీడర్ని. ఒక 20th డేకి అదే ఓటర్ని డూ యూ లైక్ దిస్ పర్సన్ అంటే ఆన్ ద ఫేస్ ఎస్ చెప్పే అబిలిటీ ఉండదు ఆ ఓటర్కి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో అ పర్సెప్షన్ గేమ్. హౌ మీడియా ప్లేస్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటర్ మైండ్ సెట్ చేంజ్ అవుతూ వస్తుంటుంది మీడియా కన్జంప్షన్ ప్యాటర్న్స్ వల్ల. మీడియా ప్లేస్ ఇట్స్ ఓన్ గేమ్ ఇన్ ద హోల్ ప్రాసెస్. సో ఈవెన్చువలీ ఇట్స్ అ విన్-లూజ్ గేమ్ ఆల్ ద టైమ్. పాలిటిక్స్ అనేది అదే కదా. పాలిటిక్స్ అంటే యూ కాంట్ ఆల్వేస్ బీ ఇన్ పవర్, యూ కాంట్ బీ ఎవ్రీ వన్స్ ఫ్యాన్ కదా ఎవ్రీ టైమ్. ఇప్పుడు లైఫ్లో కూడా అంతే కదా, అందరూ నా ఫేవరెట్స్ ఉండరు కదా. ఎవరికో ఒకరికి నేను ఏదో ఒక నెగిటివ్ నాలో కనిపిస్తుంది కదా, ఓ షీఈ్ నాట్ సో గ్రేట్ యార్, కమ్ ఆన్ వాట్ ఆర్ యూ సేయింగ్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది కదా. సిమిలర్ అది అంతే. ఐ థింక్ ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ సైకాలజీ. వీ డూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ అవర్ సిబ్లింగ్స్ అండ్ ఆల్, ఈవెన్ ఇఫ్ వీ గ్రో అప్ టుగెదర్ సమ్వేర్ వీ విల్ హ్యావ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ కదా. You may not always agree with that person. So Indian voters also will not always agree with the same party. Thank you, Tejaswini garu. It was a very enriching and informative conversation. Looking forward to have more conversations like this in the future. Thank you so much. Thanks, Shashank. Thank you for having me.